మనతో గెస్ట్ ఉన్నారు కె రవికుమార్ గారు, ప్రముఖ సెఫాలజిస్ట్. అలాగే రామ్మోహన్ గారు, మరొక సెఫాలజిస్ట్. వీరు బీహార్లో సర్వే కూడా చేశారు. అండ్ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు. అండ్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు. అండ్ సంగప్ప గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. నమస్కారం, గుడ్ ఈవినింగ్. ముందుగా రవికుమార్ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ ఆల్. రవికుమార్ గారు, ముందుగా మనం జూబ్లీ హిల్స్ మాట్లాడదాం, ఎందుకంటే లోకల్ కాబట్టి, హాట్ ఇది కాబట్టి. సో జూబ్లీ హిల్స్ మీద ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అంతకుముందు ప్రీ పోల్ సర్వేలు అవి ఇవి 15-20 రోజుల నుంచి నడుస్తున్నాయి కదా, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా. సో దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నాయి. మీ అంచనా ఏంటి? జూబ్లీ హిల్స్ అనేది రీసెంట్ గా అంత క్యూరియాసిటీ పెంచింది అని అంటే, మగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత జనరల్ గా మనం ఇలాంటి సాంప్రదాయాలన్నీ ఎప్పుడో వదిలేసాంలేండి. ఎవరైనా డిసీజ్డ్ ఉంటే ఆ ఫ్యామిలీలో మెంబర్ కే మనం ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎలక్షన్స్ కి వెళ్ళే కొత్త సాంప్రదాయం అనేది గతం నుంచి స్టార్ట్ అయ్యాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఇది 2009లో ఈ కాన్స్టిట్యున్సీ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ పి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి విష్ణువర్ధన్ రెడ్డి గెలిచాడు ఈ కాన్స్టిట్యున్సీని 2009లో. ఆ తర్వాత 14 నుండి మాగంటి గోపీనాథ్ గారు కంటిన్యూస్ గా 3 times గెలవడం జరిగింది. మొదటిసారి టీడీపీ నుండి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నుండి 2 సార్లు కాన్సిక్యూటివ్ గా గెలవడం జరిగింది. అయితే వేరాస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ అన్న ఆయన ఇది లోకలే, బేసికల్ గా ఆయన స్థానికుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అయితే ఒకటి, అర్బన్ పాకెట్స్ లో ఈ లోకల్ నాన్ లోకల్ అనే ఫ్యాక్టర్ పనిచేస్తుందా అని చెప్పి చాలా మంది మోరోవర్ ఏంటంటే ముగ్గురు టీడీపీ మనుషులే, ముగ్గురు టీడీపీ ఫ్యామిలీస్. అంటే అలానే కాదు, ఇక్కడ నేనేమంటానంటే బేసికల్ గా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాస్టర్ ఇన్ పాలిటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ నేర్చుకుని ఉంటారు. లేకపోతే విత్ ఇన్ నో టైమ్ లో ఇంత నెగిటివ్ ని తనకి పాజిటివ్ గా మార్చుకునే సామర్థ్యం అయితే అంత తక్కువ టైంలో రాదు. అయితే నేను ఇక్కడ మీకు ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నాను అని అంటే, నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ ఇండిపెండెంట్ గా పోటీ చేసేటప్పుడు 18,000 ఓట్స్ ఆయనకు వచ్చినాయి గతంలో చూసుకుంటే. వేరే ఇదే నవీన్ తో కూడా పోటీ చేశాడు, ఎంఐఎం పార్టీ నుండి కూడా పోటీ చేశాడు. సో ఇక్కడ ముస్లిం మైనారిటీ పాపులేషన్స్ ఆ రోజు ఎంఐఎం నుండి నవీన్ యాదవ్ పోటీ చేసినా, లేకపోతే అజరుద్దీన్ కాంగ్రెస్ లో పోటీ చేసేటప్పుడు ఎంఐఎం ఇంకొక కూడా ముస్లిం ఓట్ షేర్ కాంగ్రెస్ ఎంఐఎం క్యాండిడేట్ మధ్యనే షేర్ అయిన తప్ప కాలం. వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నది ఏంటి అని అంటే, నవీన్ అనే క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ రూలింగ్. వేరే బీఆర్ఎస్ రీసెంట్ గా జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత ఫ్రాక్చర్ అయి ఉంది. ఐ మీన్ టు సే ఏంటంటే, అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, లేకపోతే కవిత గారు బయటకు వెళ్ళడం కావచ్చు, లేకపోతే కేటీఆర్ మీద ఆరోపణలు కావచ్చు, రేవంత్ రెడ్డి తాలూకా అగ్రెసివ్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా బలంగా పనిచేసినాయి. ఎందుకంటే ఇదే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో సాధారణ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి సిటీలో సీట్లే రాల. రీజన్ ఏంటి అని అంటే, అప్పుడు మనందరం అనుకున్నాం టీఆర్ఎస్ పార్టీ అర్బన్ లో బాగా డెవలప్ చేసింది, కేటీఆర్ గారు కోవిడ్ టైంలో ఫ్లైఓవర్లు వేశాడు, సివిక్ ఎమ్యూనిటీస్ బాగున్నాయి, అర్బన్ పాపులేషన్స్ కి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ని క్రియేట్, వామ్తినెస్ వచ్చేటప్పటికి ఎమ్మెల్యేల పనితీరు ఇవన్నీ బాగా. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతూ ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయో అవి రీజనబుల్ గానే ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఇది కాంగ్రెస్ గెలిచే సీటు. ద మార్జిన్ ఆల్సో నేను చెప్తున్నాను కదా, అరౌండ్ 10 to 10.8% బిట్వీన్ లో మార్జిన్ ఓట్స్ తో కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ ని, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ని గెలవబోతుంది. దెన్ ఇట్ విల్ బి ఎ హ్యూజ్ డిఫరెన్స్, రైట్? మెజారిటీ కూడా నియర్లీ మీరు చెప్తున్న దాని 10% అంటే సుమారుగా 30,000 మెజారిటీ ఉండాలి లెక్క ప్రకారం, రైట్? అంటే అలా కాదు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాగంటి గోపీనాథ్ గారు కూడా 16,000, 17,000, 18,000 మధ్యలోనే గెలుచుకున్నారు. లాస్ట్ టైం కూడా 16,000 ఎంత వచ్చింది, అంతే 16,000 గెలుచుకొచ్చారు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే, టిఆర్ఎస్ పార్టీ ఆల్ ఎఫర్ట్స్ పెట్టింది. టిఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంది కాబట్టి, సో దీన్ని మిటిగేట్ చేస్తూ వెళ్ళినా కూడా లీస్ట్ 10% మార్జిన్ రావాల్సింది
క్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఏమైనా నేను అదే అంటున్నా రవి నేను అంటున్నది కూడా 10% అంత పెద్ద గ్యాప్ గా నేను ఎందుకు దాన్ని తీసుకుంటున్నానంటే కేకే సర్వే అనే ఒక సంస్థ 20 రోజుల ముందు 3 weeks బిఫోర్ 15% డిఫరెన్స్ చూపించింది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి. బీఆర్ఎస్ అడ్వాన్స్ లో ఉందని. అలాంటిది ఇప్పుడు ఒక సంస్థ 8%, ఒక సంస్థ 7%, మీరు 10%. మీరు సీనియర్ మోస్ట్ సెఫాలజిస్ట్, చాలా అనుభవంతో ఉన్నవారు, మీరు 10% అంటున్నారు అంటే ఎంత టర్న్ అయింది ఓట్ అనేది చాలా సిగ్నిఫికెంట్. ఇదే ఒకవేళ ఆయన ఇచ్చిందే కనుక తేడా అయితే 25% టర్న్ అయినట్లేక. రైట్, ఎనీవే ఒక్క నిమిషం రవి గారు. అలాగే మీ దగ్గర స్మాల్ రిక్వెస్ట్, మీ దగ్గర సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం వైఫై అది సెట్ చేయండి. యా, అండ్ రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు, మనం బీహార్ వెళ్లే ముందు జూబ్లీ హిల్స్ దీని మీద మీరు ఏమైనా చెప్తారా? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే ఎగ్జిట్ పోల్స్ అని మీరు ఏమైనా దాని మీద స్టడీ చేశారా? జూబ్లీ హిల్స్ మేము స్టడీ చేయలేదు. ఓకే, అవర్ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా బీహార్ మీద. రైట్, బీహార్కి వెళ్లే ముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు నమస్కారం. కొంచెం మోదం కొంచెం ఖేదం, బీహార్లోనేమో అంతా అటుపోతోంది. బట్ ఎనీవే జూబ్లీ హిల్స్కి వచ్చేసరికి కాస్త మీరు పడిన శ్రమకి ఏదో ఎగ్జిట్ పోల్స్ పట్టం కడుతున్నట్టుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఇలాగే మీరు అనుకున్నట్టే ఉన్నాయా, లేకపోతే ఇంకా అటు ఇటు ఏమైనా ఉన్నాయా? ఏమనిపిస్తుంది? నమస్కారం వెంకటకృష్ణ గారు, కూడా నమస్కారం. ఒక్కటేంటంటే రెండింటి విషయంలో కూడా ముందు జూబ్లీ హిల్స్ చెప్పండి, బీహార్ తర్వాత మాట్లాడదాం. జూబ్లీ హిల్స్ పెద్దగా దాంట్లో చర్చించాల్సిన అవసరం అయితే నాకున్న సమాచారం మేరకైతే ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మేము రీచ్ అయ్యి క్రాస్ అయ్యి కూడా ఒక 1 week దాటింది నాకు నచ్చిన ప్రకారం, మా అంతర్గత సమాచారం ప్రకారం. కాబట్టి పెద్దగా బయట జరిగే ప్రచారాలు, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు, లేకపోతే రాజకీయ పక్షాలు చేసే ప్రచారాల విషయంలో మేము జాగ్రత్తగా ఉంటూనే, అంటే దాన్ని నాన్ సీరియస్ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ఇనిషియేషన్ మళ్ళీ అందరి మంత్రులను కూడా తర్వాత ఎమ్మెల్సీస్ అందరూ కూడా ఇనిషియేషన్ చేసింది. అంతే తప్పితే అక్కడ క్యాండిడేచర్ విషయంలో గానీ లేకపోతే బీఆర్ఎస్ స్ట్రాటజీలో గానీ అంత అఫెన్సివ్ గా లేదు. అంటే దయాకర్ గారు, ఇక్కడ ఇది ఒకటి ఎగ్జిట్ పోల్సే, మేము ఊహించిందే అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న రిస్క్ గానీ, పడిన శ్రమ గానీ, ఆయనతో పాటు మీ స్థాయి నాయకులందరూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు చాలా ఫోకస్ పెట్టారు. అంత ఆషామాషిగా ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ నిజమే మీరు గెలవడం అంటూ జరిగితే, ఇది ఆషామాషిగా వచ్చిన గెలిపేం కాదు. మీరు అన్నంత తేలిగ్గా ఏం చెప్పడం లేదు, అక్కడ లేదులే, కానీ చాలా కష్టపడ్డారు. ఎందుకంటే అంత ముందున్న సర్వేలన్నీ వాళ్ళకు వస్తున్నాయి అనుకూలంగానే కదా మీరు సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఏ పాయింట్ దగ్గర మీ వైపు టర్న్ అయింది అనుకుంటున్నారు? ఒకటి, ఎంఐఎం ముందుగా మద్దతు ఇచ్చినప్పుడే సగం విజయం వైపు వచ్చింది. రెండవది, క్యాండిడేచర్ విషయంలో వాళ్ళు సెంటిమెంట్ బేస్ చేసుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో సెంటిమెంట్ అనేది అంత వర్కౌట్ అవడం లేదు. కరెక్టే. మూడవది, కేటీఆర్ లేకపోతే క్యాండిడేట్ సొంతమ్మ అనేటట్టుగా జరిగింది. మీది కూడా అలాగే జరిగింది కదా, క్యాండిడేట్ రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్ అన్నట్టే జరిగింది. బీజేపీ కూడా కిషన్ రెడ్డి లేకపోతే దీపక్ రెడ్డి అన్నట్టే జరిగింది. నవీన్ అట్లాంటప్పుడు రౌడీగానో గుండానో కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. సరే, ఏముందిలే అంటారులే. కానీ క్యాండిడేట్ చాలా అఫెన్సివ్ క్యాండిడేట్. మాకు ఎప్పుడు నవీన్ డిక్లేర్ చేసిన తర్వాత ఫాస్ట్ గా, నేను అంతకు ముందు నుంచి కూడా ఫాలో అవుతున్నా కదా, చాలా మార్జిన్ చాలా దూరం ఉండే ఏది కాంగ్రెస్ క్యాండిడేట్ డిక్లేర్ కాకుండా ముందు. నవీన్ యాదవ్ ను మనం డిక్లేర్ చేసిన తర్వాత డ్రాస్టిక్ గా పెరుగుతూ ఒక సర్టన్ పాయింట్ లో మేము క్రాస్ కావడం, అట్లనే అది కంటిన్యూ కావడం అనేది గమనించాం. రెండోది, ముఖ్యమంత్రి గారు సీరియస్ గా తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆయన సొంత అంటే ఉండే రెసిడెన్స్ ఉండే కాన్స్టిట్యున్సీ అది, ఆయన ఇల్లు కూడా జూబ్లీ హిల్స్ లోనే ఉంటది. తర్వాత వీళ్ళంతా బయట చేస్తున్న ప్రచారాలన్నింటినీ కూడా జనం నమ్మితే అదొక చర్చ. అంటే బీహార్ ఎన్నికల ప్రచారంలో కూడా స్టార్ కంపెనీలు ఉండే పరిస్థితి నుంచి అవసరం లేదు, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు బీహార్ పోయినాం అనుకోండి, వాళ్ళు చూసిన జూబ్లీ హిల్స్ నాన్ సీరియస్ గా తీసుకుంటున్న అట్లా ప్రచారం చేస్తారు. సో మాకు మీడియా కంటే, సోషల్ మీడియా కంటే ఈ బీఆర్ఎస్ ప్రాపగండా
అండ్ బీజేపీ ప్రాపగండాతోనే పెద్ద సమస్య. ఎందుకంటే వాళ్ళతో ధీటుగా ఈ అబద్ధాలను ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంటుంది. కాబట్టి పైగా ఇది సరే రేవంత్ రెడ్డి గారి ఇల్లు అక్కడ ఉండడం అనే దానికంటే ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకు, రేవంత్ రెడ్డి విధానాలకు ఇది రెఫరెండం అనే ఒక స్లోగన్ కూడా మీరు సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. ఒకవేళ ఇదే కనుక గెలిస్తే ఎస్ వీఆర్ రైట్ అనే ఒక చెప్పుకోవడానికి ఒక ఇది ఉంటుందని అనుకున్నట్టున్నారు. రైట్, వాళ్ళిద్దరికి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనే దానికంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ, 2 సార్లు కేంద్ర మంత్రి, 2 సార్లు మాగంటి గోపినాథ్ గారు గెలిచిన తర్వాత 3వసారి ఎన్నికకి మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. గతంలో మేము ప్రభుత్వంలో లేము. రెండవది ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనమైన పెర్ఫార్మెన్స్ బట్టి చాలా మంది తక్కువ అంచనా వేసినా కూడా మీకు కంటోన్మెంట్ ఎన్నిక మల్కాజ్గిరి దాంట్లోనే ఉంటుంది. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారికి ఓటేసి ఎంపీని గెలిపించి కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి గెలిపించింది. అంటే ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఓటర్ ఉన్నాడో మీరు గమనించండి. అది పార్టీ పార్సల్ ఆఫ్ ది ఏంటిది మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు బలహీనపడి 0 ఎంపీ సీట్లతో ఉన్న బీఆర్ఎస్ పుంజుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు లేకున్నా ఇలా కేటీఆర్, హరీష్ రావు ముందుకొచ్చి కవిత ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో వాళ్ళు బలహీనంగా ఉండడం మనకు అర్థమైతేనే ఉంది. దానికి తోడు మాకు బలం ఎంఐఎం అయింది, క్యాండిడేట్ అయింది, మా పథకాలకు సంబంధించిన అంశం అయింది. వాళ్ళకుండే మైనస్లు మీరు సొమ్ము చేసుకున్నారు, మీకుండే మైనస్లని మీ ప్రభుత్వ వ్యతిరేకతని సొమ్ము చేసుకోవాలని వాళ్ళు అనుకున్నారు. అల్టిమేట్ గా ప్రజలు ఏం చేశారని 14వ తారీఖు ఫైనల్ జడ్జిమెంట్ అయినా ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని సందర్భాల్లో అవే అవుతాయి. కాబట్టి చూడాలి ఎలా ఉంటుంది. ఒక్క నిమిషము దయాకర్ గారు, మల్లయాదవ్ గారు నమస్తే అండి. మల్లయాదవ్ గారు, మీ అంచనాలకు తగ్గట్టే ఉన్నాయా ఇవి? అంటే నిన్నటి వరకు కూడా ఏ సర్వే జరిగినా బీఆర్ఎస్ గెలుస్తుంది. అవును, నిన్నటి వరకు కాదు కానీ ఒక 5-6 రోజుల ముందు వరకు జరిగింది. కరెక్ట్, వాస్తవమే. కానీ ఈ రోజు ఎన్నికలు అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ పేరు మీద ఈ రోజు మామూలుగా వ్యత్యాసం చూపిస్తాం. అవును, మనకు తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన ఆంధ్ర ఎన్నికలలో రేపు కౌంటింగ్ అనేంత వరకు కూడా ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారంటే వైఎస్ఆర్సీపీ, మహాకూటమి అని అంటే ఒక 5-10 సీట్లతో వీళ్ళు కానీ వాళ్ళు కానీ అని చెప్పారు. అప్పటికి కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎవరు కూడా 11 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పలేదు. కానీ పెట్టెలు తెలిసిన తర్వాత మాత్రం వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పరిమితమైంది. డిజాస్టర్ వచ్చి ఓటు వేసిన ఓటరు కూడా ఎవరికి వేసింది అనేది చెప్పలే. ఎగ్జిట్ పోల్స్ కూడా పల్స్ని పట్టుకోలేకపోయినాయి. కాబట్టి ఈరోజు నిశ్శబ్ద విప్లవం అయితే జరిగింది జూబ్లీహిల్స్ ఎన్నికలలో. న్యూట్రల్ ఓటర్స్ ఎటు ఓటేసారు అని అంటే అది 100% బీఆర్ఎస్కే ఓటేసారు అనే భావన మాకుంది. అటువంటి సమాచారం కూడా మాకుంది. కానీ ఈరోజు జరిగినది ఏంటంటే బీఆర్ఎస్ గెలుస్తుందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన అనేక సర్వేలలో వెల్లడించిన దాని ప్రకారం వాళ్ళు అలర్ట్ అయ్యి ఏ పరిస్థితుల్లోనైనా ఈ సీటుని దక్కించుకోవాలన్న ఒక ఆలోచనతో అధికారాన్ని ఉపయోగించి అన్ని అక్రమాలకే పాల్పడ్డారు. ఈరోజు పొద్దుపూట నుంచి సాయంత్రం వరకు ఈసీ మందలిచ్చినా కేసులు పెట్టినా అన్ని స్థాయిలలో ఉన్న నాయకులు అక్కడనే మకాం వేసి డబ్బుల సంచులతో తిరిగారు. మల్లు రవి పూర్తిగా తిరిగిండు, వీడియోస్ వచ్చేసినాయి. అదే రకంగా బీర్లా ఎలయ్య గారు, రామచంద్ర నాయక్ గారు, శంకర్ నాయక్ గారు కూడా పట్టుకున్నారు. ఎక్కడ వీళ్ళు పోయిన తర్వాత 1-2 సందర్భాలలో ఎక్కడైనా మామూలుగా పోయి ఉండొచ్చు. కానీ అధికార పార్టీ వాళ్ళు మొత్తం మామూలుగా ఆడ మోహరించి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళు డబ్బుల ప్రయోగంతో ఏమన్నా మారింది అనే రకంగా ఈరోజు సర్వేలు ఏమన్నా చూపిస్తే ఎగ్జిట్ పోల్స్ చూపిస్తుండొచ్చు. కానీ 14వ తారీఖున కౌంటింగ్ రోజు డెఫినెట్గా తెలుస్తుంది. ఇప్పటికి కూడా మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. 100% జూబ్లీహిల్స్ ప్రజలు మా వైపే ఉన్నారు, మాకే సానుకూలంగా ఓటేసారనే అభిప్రాయం అయితే ఉంది. సరే, సహజంగానే ధీమా ఉంటది అనుకోండి. అది ఇంకా టైం ఉంది కదా, ఏమో ఇవే ఎందుకు నిజమవుతాయి, అట్లా కూడా అవ్వచ్చు అనే ధీమా ఉంటుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే మీ ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా అనే దాని మీదనే డౌట్ ఉంది. ఎందుకంటే ప్రజలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారనే దాని మీద మాత్రం డౌట్ ఉంది. మీరు కూడా ఫీల్డ్లో తిరిగి ప్రచారం చేశారు కదా. ఈ ముందస్తుగా వచ్చిన సర్వేలు అవతల వాళ్ళని అలర్ట్ చేసి, ప్రత్యర్థి పార్టీని కాంగ్రెస్ పార్టీని బాగా అలర్ట్ చేసి వాళ్ళు అగ్రెసివ్ అయిపోయారు.
మీ వాళ్ళేమో కొంత ఇక మనకు అయిపోయింది ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. అదేం లేదు, రోజు రోజుకి మామూలుగా ఏవేవి చేయాలో ఎన్నికల ప్రక్రియలో ప్రచార సరళిని పెంచడం కానివ్వండి, ర్యాలీలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో కానివ్వండి, ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడంలో, ప్రజలకు చేరజేయటంలో, ఓటర్లని చైతన్యపరచడంలో మా ప్రయత్నం మేము చేసినాం. పార్టీ పరంగా ఎక్కడ కూడా అటువంటి లోటు జరగలేదు. కాకపోతే ఉన్న సర్వేలు స్వచ్ఛందంగా వాళ్ళు మామూలుగా స్వతంత్ర సంస్థలు ఏవైతే చేసినాయో ఆ సర్వేల ఆధారంగా వాళ్ళు అలర్ట్ అయితే రేపు ఒకవేళ ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా బహిర్గతం అవుతుంది. దీనివల్ల రేపు మామూలుగా సీట్లలో కూర్చున్న వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది అనే ఒక అభద్రతా భావంతో వాళ్ళు కొంచెం అంటే నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే ఈ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈరోజు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అధికారాన్ని మొత్తం యంత్రాంగాన్ని మోహరించి పోలీసు వాళ్ళని పెట్టుకొని ఏజెంట్ల మీద దాడులు చేసి బెదిరించి రకరకాల చర్యలకు పాల్పడి డబ్బు ప్రవాహం మామూలుగా కుప్పలు తెప్పలుగా డబ్బు సంచులతోని కాన్వాయ్లని తిరిగారు ఈరోజు. రైట్. ఆఖరికి డిప్యూటీ సీఎం భట్టి గారు కూడా వచ్చారు. ఒకటి వాస్తవం అండి, దాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు వాళ్ళు, నో డౌట్. జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకి జనరల్ ఎలక్షన్ లో ఒక్క సీటు కూడా రాలేదు. కాబట్టి ఎలాగైనా ఇట్లాంటి దొరికినప్పుడు అందుకోవాలని చెప్పి కంటోన్మెంట్ కొట్టారు. రైట్. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు పోయి, ఎమ్మెల్యేలు 10 మంది 11 మంది. సరే, అది ఏదో గొడవ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఇది రెండో అవకాశం, ఇది ఇంకొకటి అకౌంట్ లో పడుతుంది కదా. సో సీరియస్ గా తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా మీ సైడ్ నుంచి జరిగిన చిన్న చిన్న పొరపాట్లని వాళ్ళు గట్టిగా బ్యాగ్ లో వేసుకున్నారు. సో సంగప్ప, గుడ్ ఈవినింగ్. సంగప్ప, మీరు సరే ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధిగానే కాకుండా జర్నలిస్ట్ గా కూడా చాలా కాలం పనిచేశారు కాబట్టి మీకు వచ్చే ఓట్లు 1% అటు ఇటుగా చాలా మీగర్, వెరీ చూపిస్తున్నాయి, డౌట్ లేదండి. ఎలా అనిపిస్తుంది? మీ అంచనాలు ఏముండే? గెలుస్తామని ఏ క్షణమైనా అనిపించింది? ట్రయాంగిల్ ఫైట్ లో ఉంటామని అనిపించింది మాకైతే. కాకపోతే ఇంతకుముందు దయాకరణ చాలా స్పష్టంగా చెప్పిండు, అంటే సీఎం గారు చెప్పారు, అందరు చెప్పారు, ఎంఐఎం మాకు మద్దతు ఇవ్వడంతో మాకు సగం విజయం వచ్చేసింది అని చెప్పి. సార్ మీకు తెలిసి ఇది వేరే నియోజకవర్గాలకి ఈ నియోజకవర్గానికి కొద్ది భిన్నంగా ఉంటుంది. మీరు ఇప్పుడు మన రూరల్ కాన్స్టిట్యున్సీలు చూస్తున్నట్టు దానికి ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఉన్న దాదాపు 4 లక్షల ఓట్లలో 1,30,000 మైనారిటీ ఓట్లు ఉన్నాయి. పైగా పూర్తిగా ఈ క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ అనేది పబ్లిక్ లో కూడా అదేంది ఎంఐఎం క్యాండిడేట్ అనే భావనలో ఉంది. ఎందుకంటే ఎంఐఎం నుంచి పోటీ చేశాడు, తర్వాత ఈయన టికెట్ వచ్చిన మరుక్షణం పోయి అసలు కాళ్ళ మీద పడ్డాడు, అక్బరుద్దీన్ ఇంకో వయసుని కలిశాడు. తర్వాత ఈరోజు వాళ్ళ ఎలక్షన్ ప్రచారంలో కూడా ఎంఐఎం వాళ్ళు రెగ్యులర్ గా పాల్గొన్నారు. ఈ రోజు అయితే ఎంఐఎం ఎమ్మెల్యేలు 2-3 20-10-15 బైకులు తీసుకొని అన్ని గల్లీలో తిరిగారు. ఇవాళ తిరిగారు. అంతకుముందు కూడా అంత ప్రచారం చేశారు వాళ్ళు చాలా అంగిలా చేసి. ఈ రోజు తిరిగారు కదా సార్. ఈ రోజు అయితే మీరు చూసారు బైక్ ర్యాలీ షేక్పేట్ లో ఎవరు మొయినుద్దీన్ అనేటువంటి ఎమ్మెల్యే ర్యాలీ చేశారు. 10 ప్రభావితం మాత్రమే కాదు సార్, ఆడ ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది. అది మనం ఓపెన్ గా చెప్పాలి, దాచాల్సిన అవసరం లేదు. భయప్రాంతాలు కూడా గురి చేస్తారు. ఎంఐఎం ఎమ్మెల్యే 20 బైక్లు వేసుకొని తిరిగాడంటే అక్కడ ఉన్నటువంటి నాన్ మైనారిటీ ఓటర్ భయపడిపోతాడు. అదే అట్లాంటి పరిస్థితుల్లో ఓటర్లు సగానికి భయభ్రాంతులకు సగానికి గురవుతారు. రెండో సార్, సిటీ ఓటర్లు ఇంటలెక్చువల్స్ ఎడ్యుకేటర్స్ బయటకు రాకపోవడం కూడా పెద్ద మైనస్. ఒకవేళ అండర్ ఎడ్యుకేటెడ్స్ ఇంటలెక్చువల్స్ అందరూ బయటకు వచ్చినట్టు అది రిజల్ట్ ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉండడం, ఒకటి భయభ్రాంతులకు గురి చేయడం, రెండోది ఇక సరే మళ్ళా వాళ్ళే చేసినందుకు కానీ వీళ్ళిద్దరు కూడా పోటప్పుడు ఇద్దరు బాగా డబ్బులు పంచారు. ఈ మా పరిస్థితి బాగా పంచారు, ఇద్దరు కూడా బాగా పంచారు. నిన్న రాత్రి నుంచి డేలా సార్, ఇంతకుముందు మామూలుగా గ్రామీణ ప్రాంతాలు రాత్రి పూట డబ్బులు పంచుతారు సార్. నేను రోజు తిరుగుతున్నా కదా, పట్ట పగలే పంచారు. నిన్న కూడా సార్ పట్ట పగలే అన్ని గల్లీలో పెట్టిపోతాడు. ఒకవైపు మరి సంజయ్ గారు రాలిపోతుంటే పక్కన డబ్బులు పంచుతా ఉన్నారు అందరూ ఓపెన్ గా పట్ట పగలు. పోలీసులు లేరు, ఎవరు లేరు. జనరల్ గా మా ఊర్లలో అయితే రాత్రి పూట వచ్చి రహస్యంగా ఇచ్చి కవర్ ఇచ్చిపోతారు ఇళ్లలో. సో బాగా వాళ్ళ డబ్బు ప్రభావము, గవర్నమెంట్, తర్వాత మా ఎంఐఎం వాళ్ళ యొక్క భయభ్రాంతులకు గురి చేయడం అనేది పనిచేసిందేమో అనిపిస్తుంది సార్ నాకైతే. కరెక్ట్, అదైతే వాస్తవమే. పగలే డబ్బులు పంచడం అనేది ఒకటి. ఎంఐఎం ఎమ్మెల్యేలు కాస్త కాంగ్రెస్ పార్టీని చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టినా చివరి నిమిషంలో మాత్రం వాళ్ళ రంగంలోకి దిగారు. అది కూడా కొంత అడ్వాంటేజ్ పరిస్థితి వచ్చింది. రైట్, ఎనీవే ఇది జూబ్లీస్కి సంబంధించి ఒక ఇది. ఇంకా ముందు చాలా విశ్లేషణ చూద్దాం మనం. అలాగే బీహార్కి సంబంధించి ఈ ఫలితం ఒకవేళ వీళ్ళు సంస్థలు సర్వే ఏజెన్సీలు ఇచ్చినట్టుగా ఇదే గనక నిజమైతే
ఎలాంటి రాజకీయాన్ని చూడబోతున్నాం, ఇదే ఎందుకు నిజమవుతుంది? ఎందుకంటే మేనిఫెస్టోలు చాలా వచ్చాయి, చాలా హామీలు గుప్పించారు, ఫ్రీబీస్ చాలా ఎక్కువ. తేజస్వి యాదవ్ అయితే ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, మహిళలకు 30,000 సంవత్సరానికి అన్నాడు, ఇంకా చాలా ప్రకటించారు. అయినా కూడా ఎన్డీఏ వైపే ఎందుకు మొగ్గారు? ఏ అంశాలను ప్రజలు అక్కడ తీసుకుంటున్నారు? ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మనం చూద్దాం ఒకసారి. అలాగే కీలకమైన ప్రశాంత్ కిషోర్ ఏ పాత్ర పోషించాడు? కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీ తరఫున కోవర్టుగా రంగంలోకి దిగి మహాగఠబంధన్ ఓటు బ్యాంకును చీల్చడానికి ప్రయత్నం చేశాడు అనే కూడా చర్చ ఉంది. ఏముంది, 1-2% మారినా ఫలితాలు మారిపోతే ఆ చర్చ కూడా ఉందనో మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి లైవ్ లో ఉన్నారు బీహార్కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి. అయితే శ్రీహరి, ఒకసారి మీతో మాట్లాడే ముందు మనతో ప్రజాపోల్ సర్వే సంస్థ అధిపతి రామ్మోహన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి ఈ బీహార్కి సంబంధించి. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్మోహన్ గారు, బీహార్కి సంబంధించి మీరు ఇచ్చిన ఫిగర్ నాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే మీరు ఏమి స్కోప్ ఇవ్వకుండా ఇచ్చారు. 186 అని ఇచ్చారు కదా ఎన్డీఏకి, 186, గఠబంధన్కి 50 అని ప్లస్ మైనస్ 15 అంటే 15 తగ్గొచ్చు. అంటే నాకు ఇచ్చిన దాంట్లో అలా లేదే. సరే, ఎనీవే ఉందా? ఓకే, ఏంటి అంత పర్ఫెక్ట్ గా మీరు ఎలాగా అనుకుంటున్నారు? మనం జనరల్ గా బీహార్ గురించి మనం ఏం ఆలోచిస్తాం? బీహార్ అంటే మనకి బయట ప్రపంచానికి ఎలాంటి ఒపీనియన్ ఉంది? బీహార్ అంటే లా అండ్ ఆర్డర్, ఇంకా రోడ్లు సరిగ్గా ఉండవు, రోడ్లు ఉండవు, పేదరికము, ఉపాధి ఉండదు, నై రోజ్గార్ కదా. చెప్పండి సార్. ఇప్పుడు బీహార్ నేను వెళ్ళి చూసి వచ్చాను. నేను అనుకుంటాను బీహార్ లో ఉన్నటువంటి రోడ్లు ఇండియాలో ఏ స్టేట్ లో కూడా లేవు. ఓ మై గాడ్, నిజమా? నిజమంటే అసలు విలేజెస్ లో తిరుగుతుంటే ఎంత ఐ ఫెల్ట్ వెరీ నైస్. అసలు కొన్ని విలేజ్ నేనేం చూస్తానంటే ఎక్కడైతే రోడ్డు ఏమన్నా గోతులు పడిన రోడ్లు దొరుకుతాయా అని వెయిట్ చేస్తూ ఉన్నా ఎక్కడ దొరుకుద్దని. ఎక్కడైతే బ్రిడ్జిలు కడుతున్నారో ఆ బ్రిడ్జ్ కడుతున్న పక్కనే బైపాస్ లాగా రోడ్ వేస్తారు కదా, అవును, అది ఒక్కడ తప్పించి 3/4 ఆఫ్ బీహార్ తిరిగా నేను. ఒక్క చోట్ల కూడా మతలబ్ గుంటలు ఉన్న రోడ్డు కనిపించలేదు. ఇంకోటి మనం ఏమనుకుంటాం, అక్కడ ఏం చేస్తారు? ఇంత ముందు నేను విలేజెస్ లోకి వెళ్ళి ప్రజలను అడిగాం, ఏంటి అసలు మీరు ఏంటి, ఎలా ఉంది, ఎందుకు మళ్ళీ మీరు ఈ గవర్నమెంటే కావాలనుకుంటున్నారు? ఎందుకంటే 15 సంవత్సరాల క్రితం విలేజ్ వాళ్ళు చెప్తారు 4 గంటల తర్వాత ఊరు నుంచి బయటకు రాలేమంట. భయానకంగా ఉండేది పరిస్థితి, అంత భయానకంగా ఉండేది. 4 గంటల తర్వాత 4 గంటల బయటకు రాలేము, వస్తే ఎత్తుకుపోయేవాళ్ళు. ఏదైనా కార్లు వెళ్తున్న కారు ఆపేసి కారు ఎత్తుకుపోయేవాళ్ళు అంట. ఇప్పుడు ఇంకొకళ్ళు అయితే కొంతమంది డాన్స్ ఇప్పుడు పెళ్లికి ఇళ్ళైనా జరిగితే షోరూమ్ లకి వెళ్తా కారు తీసుకొని వెళ్ళిపోవటం అంతే. ఇప్పటికీ ఉందా? ఇప్పటికి కూడా ఉందా? ఇప్పుడు లేదు, 15 సంవత్సరాల 15-20 సంవత్సరాల క్రితం ఉన్నదిలే, కరెక్టే అది. ప్రజలకి ఏ గవర్నమెంట్ అయినా ఎక్కడైనా ఏం కావాలి? ఇప్పుడు నేను అనిపిస్తుంది నాకు, మనం ఇంత ముందు సౌత్ అంటే ప్రోగ్రెస్, డెవలప్మెంట్, ఒక పొలిటికల్ పార్టీని ఇంకో పొలిటికల్ పార్టీని రెస్పెక్ట్ ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది మనం ఒకరికొకరు ఇక్కడేమో రివర్స్ అయినట్టుంది. బీహార్ కిను మిగతా స్టేట్లకి రివర్స్ అయినట్టు కనిపిస్తుంది నాకు. డెవలప్మెంట్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు, మిగతా అన్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. కానీ ఒక ప్రశ్నకి మీరు చెప్పండి, అంటే మై డౌట్, ఇప్పుడు 15-20 సంవత్సరాల క్రితం సిచ్యువేషన్ కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే ఓకే, దెర్ ఈస్ డెవలప్మెంట్, నో డౌట్. కొంత పీస్ వచ్చింది, ఈ గూండా రాజ్, రౌడీ రాజ్ ఈ తగ్గినాయి నితీష్ కుమార్ నేతృత్వంలో అనేది వాస్తవమే, అది ఇట్స్ ఎ ఫ్యాక్ట్, అవునన్నాక. కానీ జనరేషన్స్ మారాయి కదా, 10 years కి ఒక కొత్త తరం వస్తూ ఉంటుంది కదా ఓటింగ్ ప్యాటర్న్ లో. సో వాళ్ళకి ఆ గూండారాజ్ అవి కాకుండా మార్పు, అలాగే తేజస్వి యువకులు ఇదేమి గమనంలోకి తీసుకోలేదంటారా కొత్త జనరేషన్ అంతా? 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు 25% ఉన్నారు పాపులేషన్ లో, 35 years ఏజ్ గ్రూప్ వాళ్ళు 35% ఉన్నారు పాపులేషన్ లో అని క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. వీళ్ళు మీరు కన్సిడర్ చేయలేదా వాళ్ళ ఒపీనియన్ ని?
వాళ్ళ ఒపీనియన్ కూడా కన్సిడర్ అవుతుంది. మెయిన్ ఏంటంటే అక్కడ రోడ్లు బాగున్నాయి, హర్ ఘర్ నల్ అని ప్రతి ఇంటికి వాటర్ ఉంది, తర్వాత ఎలక్ట్రిసిటీ 125 యూనిట్స్ ఫ్రీ, ఆ తర్వాత కరెంట్ ఎప్పుడు ఉంటుంది మాకు. జనరల్లీ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ నార్దర్న్ స్టేట్ లో మనకి ఇలాంటి ఎక్కువగా కనిపించవు. ఎలక్ట్రిసిటీ ఉంది. తర్వాత ఇంకొక స్కీమ్ లో జనరల్లీ ఈయన నితీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత చాలా స్కీమ్స్ మహిళలకి అంటే లేడీస్ కి చాలా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. మొన్న ఎలక్షన్ ముందు ఒక ప్రతి మహిళకి 10,000 రూపీస్ ఇచ్చారు. ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మహిళా కళ్యాణ్ ఉత్థాన్ యోజన అని 10,000 ఇచ్చారు. అదేలే ఎలక్షన్ ముందు తాయిలమే, అది ఆ తాయిలం ఇచ్చారు. కానీ ఒక్కటే ప్రాబ్లం ప్రజలు చెప్పేది ఏంటంటే ఉద్యోగాలు లేవు. అంటే నేను అదే అడగాలనుకున్నా మిమ్మల్ని. ఇప్పుడు మీరు ఇంతగా చెప్పారు డెవలప్మెంట్, రోడ్స్ అండ్ అది ఇది చాలా చెప్పారు. స్టిల్ బీహార్ నుంచి 75 లక్షల మంది వలస కార్మికులుగా ఉన్నారు. 75 లక్షలు చిన్న ఫిగర్ కాదు ఇది. అది మహారాష్ట్రనా, తెలంగాణనా, ఆంధ్రప్రదేశ్ లేదా ఇంకో చోట ఎక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఎక్కడ హోటల్ క్లీనింగ్, ఏ పనులు చూసినా ఎక్కడ మీరు అంటే బీహార్ అంటే ఇన్ని లక్షల మంది ఇంకా వలస కార్మికులుగా ఉండిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు ఓట్లేయడానికి వెళ్ళారో లేదో, సగం మంది వెళ్ళుండొచ్చులే. కానీ ఇది ఎందుకు ఉంది అనేది మాట్లాడదాం మనం. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం అండి. మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి ఉన్నారు ఒకసారి అప్డేట్స్ ఇవ్వడానికి. శ్రీహరి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. పోలింగ్ పర్సంటేజ్ బీహార్ ది ఫైనల్ గా వచ్చిందా అనేది ఒక పాయింట్ అయితే, ఈ ఎగ్జిట్ పోల్స్ మీద ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? సో ప్రస్తుతం బీహార్ సంబంధించినటువంటి రెండో విడత పోలింగ్ 5 గంటల వరకు 67% అనేది అఫిషియల్ గా ఇచ్చినటువంటి నెంబర్. తర్వాత పూర్తి అప్డేట్ ఇవ్వాల్సి ఉంది. 70% పైగా దాటేటువంటి ఛాన్స్ ఉంది. సో మొదటి విడతలో 65% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. మొత్తానికి చూస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దఫా పోలింగ్ పర్సంటేజ్ అయితే మాత్రం పెరగబోతోంది. ఇది సుస్పష్టం. సో రెండో విడత మొత్తం కూడా 243 అసెంబ్లీ స్థానాలుంటే 121 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరిగింది. 122 అసెంబ్లీ స్థానాలకు రెండో విడతలో ఇవాళ పోలింగ్ అనేది ముగిసింది. కొన్ని ఘటనలు, చిన్న ఘటనలు మినహా ఓవరాల్ గా అయితే మాత్రం పోలింగ్ ముగిసినటువంటి పరిస్థితి. పర్సంటేజీ అఫిషియల్ గా ఇవ్వాల్సి ఉంది. దాదాపు 68% వరకు రెండు విడతలు కలుపుకుంటే అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉందనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇది గతంలో కంటే ఎప్పుడూ కూడా ఈ పర్సంటేజీ నమోదు కాలేదు. సో ప్రస్తుతం పోలింగ్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇది. ఓవరాల్ గా 14వ తేదీన ఈ సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతోంది. 122 స్థానాలు గెలుపు అనేది మ్యాజిక్ ఫిగర్. దీనికి సంబంధించి ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని సర్వే సంస్థలు దాదాపుగా ఎన్డీఏ కూటమికే పట్టం కడుతున్నటువంటి పరిస్థితి. శ్రీహరి, మనం మొదటి నుంచి కూడా ఈ బీహార్ ఎలక్షన్స్ ని ట్రాక్ చేస్తున్నాం కదా, ప్రతి ఫేజ్ లోనూ ట్రాక్ చేస్తున్నాం కదా. మొదటి ఫేజ్ లో 121 స్థానాలకు ఎలక్షన్ జరిగినప్పుడు ఆ పోల్ పర్సంటేజ్ దాదాపు 67 ఐ థింక్ 65-66 మధ్యలో నమోదైంది. ఇది చాలా హైయెస్ట్ ఇప్పటి వరకు బీహార్ చరిత్రలో ఇంత నమోదు కాలేదనేది మనం ఆ రోజు డిస్కస్ చేసాం. ఇది అపోజిషన్ పార్టీకి మహాగఠబంధన్కి అనుకూలము, తేజస్వి యాదవ్కి అనుకూలమని కూడా ఒక చర్చ జరిగింది ఆ రోజున. అలాంటిది ఒకసారిగా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఇట్లా టర్న్ అవుతున్నాయి కదా, దీని మీద ఎలాంటి చర్చ ఉంది, ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఎస్, మీరు అన్నట్లుగా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ అనేక చర్చ అంటే ఇప్పటి వరకు తేజస్వి యాదవ్ కు ఒకసారి అవకాశం లభిస్తుందేమో అనేటువంటి రకరకాలైనటువంటి చర్చలు జరిగి చాలా మంది కూడా ఆ వైపుగా ఆలోచిస్తూ వచ్చారు. కానీ ఓవరాల్ గా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం అందుకు భిన్నంగా స్పష్టంగా ఎన్డీఏ కూటమికి పట్టం కడుతున్నట్లుగా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవం ఏంటి, ఫలితాలు మనకు 14వ తేదీన రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఈ నెంబర్స్ ఎంతవరకు తేడా ఉంటుందనేది. అయితే మాత్రం మొత్తానికి చూస్తే ఇప్పటి వరకు ఇక్కడ మహాగఠబంధన్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, పార్టీలు పొత్తు దగ్గర నుంచి నెలకొన్నటువంటి అనేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ చాలా స్పష్టంగా మొదటి నుంచి కూడా కూటమి పార్టీలు 5 పార్టీలు కూటమిలో కూడా ఉన్నాయి. వారి పార్టీలకు సంబంధించినటువంటి సీట్లు పంపకాలు అవన్నీ చాలా క్లారిటీగా ఉన్నాయి. మహాగఠబంధన్ లో చివరి నిమిషం వరకు సీట్ల పంపకంలో దగ్గర నుంచి అనేక విషయాల్లో వివాదాలు కొనసాగుతూ వచ్చాయి. ఫ్రెండ్లీ ఫైట్ అంటూ కొన్ని స్థానాల్లో
పొత్తులో ఉన్నటువంటి వారే పోటీ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇదొక మైనస్ గా మారుతుంది. ఇక ఢిల్లీ సంబంధించినటువంటి బ్లాస్ట్ జరిగింది నిన్న. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత రెండో విడత పోలింగ్ అనేది జరిగింది. దీని ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇవాళ 122 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ ఉత్తర అలానే మధ్య బీహార్ సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఈ 20 జిల్లాల్లో ఎలక్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ మైనార్టీ సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఎక్కువగా మంది ఉన్నారు. పోలింగ్ పర్సంటేజ్ కూడా ఇక్కడ పెరిగింది. కానీ నిన్న బ్లాస్ట్ కి దీనికి వచ్చి ఏదన్నా కొంత తేడాలు ఉంటాయా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎలక్షన్ సమయంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం దీని ఇంపాక్ట్ ఏమన్నా ఉండబోతోందా, ఈ రకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ లో దీని ప్రతిబింబిస్తున్నాయా, లేకపోతే ముందే ఆల్రెడీ మైండ్ ఫిక్స్ అయిందా? ఎందుకంటే ఎస్ఐఆర్ జరగక ముందు 68 లక్షల ఓటర్లు తొలగించారు, 21 లక్షల ఓటర్లు మళ్ళీ యాడ్ చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఫస్ట్ టైం జరిగింది. దీని పెద్ద ఎత్తున దీనిపైన ఆందోళనలు, ఉద్యమాలు, కేసుల వరకు వెళ్లాయి. తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు దాదాపు 17 అంశాల్లో ఎలక్షన్ కమిషన్ మార్పు తీసుకొచ్చింది. దాని తర్వాత జరుగుతున్నటువంటి ఎలక్షన్, ఇవన్నీ అంశాలపైన కూడా చర్చ జరిగాయి. ఇవన్నిటికంటే కూడా ముఖ్యంగా అభివృద్ధి ఒకవైపు అయితే ఇంకోవైపు కేవలం అభివృద్ధి సంక్షేమంతో కాకుండా ఉపాధి అవకాశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తేజస్వి యాదవ్ ఇదే అంశాన్ని బలంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినటువంటి పరిస్థితి. అందుకోసమనే దక్షిణాది రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో కూలీలుగా, కార్మికులుగా, ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వారు కూడా వెళ్లి ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కన్స్ట్రక్షన్స్ కంపెనీలు కూడా దాదాపు 15 రోజుల నుంచి 30 రోజుల వరకు కార్మికులకు సెలవులు కూడా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు వెళ్లి రావడం అన్నిటికీ కూడా చూస్తే సో ఇలాంటి మార్పు ఉంటుందని చెప్పి అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేశారు. మనకు మొదటి విడతలో 3 లక్షల మొత్తం 3,75,00,000 మంది ఫస్ట్ విడతలో, 3,70,00,000 మంది రెండో విడతలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లుగా ఉంటే మొత్తం ఇప్పుడు చూస్తుంటే మాత్రం దాదాపు 68 నుంచి 70% మధ్యలో పోల్ పర్సెంటేజ్ ఓవరాల్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఓట్లయితే ఈసారి ప్రభావితం చూపబోతున్నాయి. వీరితో పాటుగా మహిళలకు సంబంధించినటువంటి చివరి నిమిషంలో పోటాపోటీగా హామీలు ఇచ్చినప్పటికీ మహిళలకు ప్రత్యక్షంగా 10,000 రూపాయలు అమౌంట్ సంబంధించినటువంటి జమ చేయడం ఇది కూడా ఒక ప్రభావం చూపించబోతోంది. ఇవే కాకుండా అనేక ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. తేజస్వి యాదవ్ కు ప్రశాంత్ కిషోర్ పార్టీ పెట్టి ఆయన పోటీ చేసినటువంటి, ఆయన వ్యక్తిగతంగా పోటీ చేయకపోయినప్పటికీ ఆయన చేసినటువంటి పోటీ వల్ల ఖచ్చితంగా ఇది మహాగఠబంధన్ ఓట్లు కూడా దెబ్బతీసాయనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే 15 లక్షల మంది కొత్త ఓటర్లు, యువ ఓటర్లు ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కూడా 18 నుంచి 29 సంవత్సరాల ఏజ్ కలిగినటువంటి వాళ్ళు దాదాపుగా 20% మంది పైగా ఉన్నారు. ఇలా ప్రభావంతో ప్రస్తుతం ఈ ఫలితాలు పైన ఉండబోతోంది. మొత్తానికి ఈ ఫలితాల మీద అయితే మాత్రం ఒక మిశ్రమ స్పందన వస్తుంది. ఎన్డీఏ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి దాదాపుగా 15 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ మరొకసారి సీఎం అవుతారా, ఏం జరగబోతోంది అనేది కూడా చూడాలి. మొత్తానికి ఫలితాల మీద అయితే మాత్రం ముందుగా కొంత ఎక్స్పెక్ట్ చేశారు, కానీ కొంత మార్పు ఉంటుందేమో అనుకున్నటువంటి వారు మాత్రం దీన్ని రిసీవ్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఒక్కసారి మనం రవికుమార్ గారు ఒపీనియన్ తీసుకుందాము బీహార్ ఎగ్జిట్ పోల్స్ మీద. రవి, మనతో పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. రవి గారు, ముందుగా మీ ఒపీనియన్ ఏంటి బీహార్ మీద వస్తున్న ఈ ఎగ్జిట్ పోల్స్ విషయంలో? నితీష్ చరిష్మా బీజేపీకి ఉపయోగపడిందా, లేకపోతే మోదీ చరిష్మా నితీష్ కి ఉపయోగపడుతుందా? వీళ్ళిద్దరిలో ఎవరు సూర్యుడు, ఎవరు చంద్రుడు? ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇక్కడ మనం ఒక విషయం అయితే గమనించాలి. నితీష్ ఈజ్ ద ఫేవరబుల్ పర్సన్ ఫర్ ద బీహార్ స్టేట్. ఇందాకలా పెద్దలు చెప్పినట్టుగా ఏంటంటే అక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, రోడ్ కనెక్టివిటీ విషయంలో కావచ్చు, నితీష్ గవర్నమెంట్ అనేది మోర్ దాన్ కంపేర్ టు ఆల్ బెటర్ అనేది ఒక పెద్ద పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడ రెండో విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీజేపీకి అంత స్టేట్ లో అంత పెద్ద టాల్ లీడర్ ఎవరు లేరు. సమ్రాట్ చౌదరిని చూసుకున్నా, లేకపోతే మీరు ఎవరైనా చూసుకున్నా, నితీష్ తో కంపేర్ చేసేంత కెపాసిటీస్ ఉన్న లీడర్షిప్ గా ఆయన ఏం డెవలప్ కాల. దట్ వాజ్ ద మేజర్ డ్రాబ్యాక్. సో నితీష్ ఈజ్ ద లీడ్ ఫేస్ ఫర్ ద ఎంటైర్ ఎన్డీఏ ఇన్ ద బీహార్. అంటే మాంఝీ, పాస్వాన్ వీళ్ళ ప్రభావం ఏం లేదా? సో పాస్వాన్ అనేది, చిరాగ్ పాస్వాన్ సన్ అనేది చాలా వైజ్ మూవ్ వేసాడండి. ఆయన లాస్ట్ 2020లో 39 సీట్స్ పోటీ చేస్తే ఆయన గెలిచింది 4 సీట్లే. అరౌండ్ ఎన్డీఏకి ఆయన ఎక్కువగా ప్రాస్పెక్ట్స్ ని దెబ్బకొట్టింది చిరాగ్ పాస్వాన్ దెబ్బకొట్టాడు. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ టర్న్అవుట్ ఎక్కువైందా, ఓటర్స్ పెరిగారు అని అనుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే 7 ఓటర్స్ ఇప్పుడు నమోదయ్యారండి. వేరే 2020లో 7.36 ఓటర్స్
మోరోవర్ మీరు ఎక్కడైతే ఫీమేల్ ఓటింగ్ టర్న్అవుట్ ఉంటుందో అది నేచురల్ గా నితీష్ కి ఎన్డీఏకి ఫేవరబుల్ గా ఉంటది. ఫీమేల్ ఓటింగ్ టర్నింగ్ అనేది ఎన్డీఏ గవర్నమెంట్ కి ఫేవరబుల్ గా ఉంటది. వేరే మెన్ ఓటింగ్ టర్నింగ్ అనేది మహాగఠబంధన్ కి ఉంటుంది. అది ఎక్కువగా ముస్లిమ్స్ యాదవ్ కమ్యూనిటీలో ఏంటంటే ఇందాక మన ఇన్పుట్ శ్రీహరి గారు చెప్పినట్టు ఏంటంటే 18-30 47% ఎంజీపీ వైపు యూత్ పాపులేషన్ మొగ్గు చూపితే వేరే ఎన్డీఏకి ఓన్లీ 34% చూపించారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి నేను, అంటే హైదరాబాద్ లో బీహార్ కి సంబంధించిన వర్కర్స్ ఎక్కువ మంది ఉంటారు, కార్మికులు ఇక్కడికి వచ్చి పనిచేసుకునే వాళ్ళు హోటల్స్ లో కానీ కన్స్ట్రక్షన్ వీటిల్లో కానీ. అక్కడక్కడ తారసపడినప్పుడు చాలా రోజుల ముందు ఏంటి సార్ ఎలక్షన్ ఎలా ఉంటుంది, మీరు ఎవరు ఓటేస్తారంటే వాళ్ళు తేజస్వి యాదవ్ అనే చెప్పేవాళ్ళు. ఇక్కడ చూస్తే మరి రివర్స్ లో ఉంది. ఐ డోంట్ నో వై. మీరు ఆ ఇన్సిడెంట్ డిస్కస్ చేశారు కాబట్టి చెప్తున్నాను. నిన్ననే నా ఫ్లాట్ ఇంటీరియర్ వర్క్ చేస్తున్నవాడు బీహార్. సో వాడిని అడిగా, అరే కబ్ జా రే భాయ్ ఆప్కా ఎలక్షన్ చునావ్ హైనా అంటే, సార్ మై జా రా హై సార్, నాకు 2 రోజులు లీవ్ కావాలని మొన్ననే పోయాడు, 4 రోజుల కిందటే పోయాడు. ఆయన చాలా క్లియర్ గా ఏం చెప్పాడంటే జన్సురాజ్ ప్రశాంత్ కిషోర్ కి, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తికి నువ్వు ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నావు అని అడిగాను. అడిగితే హిజ్ ఆన్సర్ వాజ్ వెరీ రిలవెంట్. ఏంటంటే నితీష్ ని మేము 15 years చూసాం సార్, ఈ ఏలియన్స్ లో ఉంటాడు, ఆ ఏలియన్స్ లో ఉంటాడు, ఎక్కడున్నా ఆయన చంద్రుడిలో ఉంటాడు. మాకు అతని దగ్గర క్లారిటీ ఏం లేదు. ఆయన డెవలప్ చేసినా కూడా, స్టేట్ ని కంట్రిబ్యూషన్స్ ని డెవలప్ చేసినా కూడా కొత్త తరం యువత అంతా కూడా ఏంటంటే జన్సురాజ్ కి మా గ్రామం అంతా కూడా కట్టుబడి ఉందన్న మాట కూడా మాట్లాడాడు. మోరోవర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన వేరే స్టేట్ లో ఉన్న కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అక్కడ అబ్జర్వర్ గా వెళ్ళేటప్పుడు వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగితే హైయెస్ట్ ఓట్ కి స్పెండ్ చేసిన పార్టీ కూడా జన్సురాజే. ఓకే ప్లీజ్ కంటిన్యూ రవి గారు, ప్లీజ్ కంటిన్యూ. నేను అనేది డబ్బులు ఖర్చు పెట్టడం అక్కడ. సో యూత్ పాపులేషన్ ఏదైతే 18 to 35, 40 ఏజ్ గ్రూప్ ఉందో ఆ యూఎస్ గ్రూప్ అనేది జన్సురాజ్ ఎంత పర్సెంటేజ్ తీసుకెళ్లిపోతుందన్న దాని మీద ఇక్కడ ఆధారపడి ఉంటది. సో మన స్టాటిస్టిక్స్ కానీ మన డేటాస్ కానీ రిలవెంట్ గా చూపిస్తుంది ఏంటి అని అంటే ఎన్డీఏకి 123 నుండి 134 మధ్య మార్కప్ ఫిగర్ ఆగుంది. రెస్ట్ మిగతాదంతా కూడా ఎన్జీబీకే వస్తుంది. అంటే టైట్ ఫైట్ అనే నడిచిందని చెప్పాలి తప్ప. రైట్ రవి ఒక్క నిమిషం. రవి మనతో పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు కదా, ఒకసారి వారి ఒపీనియన్ తీసుకుందాం. పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం. పుల్లారావు గారు, బీహార్ కి సంబంధించి రకరకాల ప్రిడిక్షన్స్ ఉన్నాయి. ఈసారి తేజస్వి యాదవ్ గ్యారంటీగా అతనికి మద్దతు లభిస్తుంది ప్రజల వైపు నుంచి, రిజల్ట్లు డిఫరెంట్ గా ఉంటాయని అనుకున్నారు కదా, బట్ నో డిఫరెన్స్. యాంటీ ఇంకంబెన్సీ ఏముందో తెలియదు కానీ, అంటే ఎగ్జిట్ పోల్స్, ఐఎమ్ సారీ ఇది ఎగ్జిట్ పోల్స్ మాత్రమే, చాలా క్లియర్ ఇండికేషన్, క్లియర్ మెజారిటీస్ ఇస్తున్నాయి ఎన్డీఏ కూటమికి. ఏంటి మీ ఎనాలిసిస్ ఏంటి ఈ ఎగ్జిట్ పోల్స్ మీద? ఒకటి కొంచెం టైట్ గా ఉంటుంది, ఇంత లూజ్ గా ఉంటుంది అంటే నేను నమ్మలేకపోతున్నా. కొంచెం టైట్ గా ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ చేయకూడదని కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిమిషం వరకు ఒప్పుకోలేదు. వాళ్ళు ఫోర్స్ చేశారు. ఆయన మీద యూత్ కి అక్కడ ఇక్కడ మంచి ఒపీనియన్ ఉండదు, కానీ జనరల్ ఓవరాల్ గా అన్ని పూర్వాలు జ్ఞాపకం వస్తున్నాయి. మన అలాగే సైద్ షాబుద్దీన్ అని చాలా పెద్ద, మీకు తెలుసు కదా, ఆయన కొడుకు తీసుకొచ్చి లాస్ట్ మినిట్ ఇచ్చారు, కొన్ని పనులు చేశారు. తర్వాత కాస్టిజం కూడా యాదవ్ మాకు వేసేస్తారంటే అది లేదు. మొత్తం 243 క్యాండిడేట్స్ లో 80-90 యాదవ్స్ 2 పార్టీలు ఫీల్ చేశారు. ఏం మిగిలింది? ఈక్వల్ గా చేశారు. కాస్టిజం కొద్దిగా తగ్గిందని నేను భావిస్తున్నాను. తర్వాత లాస్ట్ పాయింట్, అందులో మైగ్రెంట్స్ అనేది ఏదో ఏడుస్తున్నారు కాదే, మన వాళ్ళందరూ న్యూయార్క్ వెళ్తున్నారు, కాలిఫోర్నియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వెళ్తున్నారు. మైగ్రెంట్స్ అందరూ అన్హ్యాపీగా ఉన్నారా? బయట చాలా హ్యాపీగా ఉన్నారు. పుల్లారావు గారు, మైగ్రెంట్స్ ఎక్కడైనా ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ మైగ్రెంట్స్ ఇప్పుడు మన వాళ్ళు న్యూయార్క్ వెళ్తున్నారు, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్తున్నారంటే వాళ్ళు కోట్లు సంపాదించడానికి సెటిల్ అవ్వడానికి వెళ్తున్నారు. వీళ్ళు పాపం బీహార్ నుంచి వచ్చేది చాలా భయంకరమైన పనులు చేయడానికి, సఫాయి కార్మికులుగా లేకపోతే కన్స్ట్రక్షన్ దీనికోసం వస్తున్నారు. మీకు చిన్న విషయం చెప్పి ఇంకో మాట కూడా అంటున్నా నేను, ఐఎమ్ సారీ టు సే దిస్, ఇంకో మాట కూడా దొంగతనాలు చేస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో. హత్యలు, ఎక్కడ హత్యలున్నా అక్కడ వాళ్ళ మూలాలు కనపడుతూ ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్.
అది 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 ఐ డోంట్ డిఫెండ్ దట్. బట్ ఢిల్లీలో వచ్చారు బిహారీస్, ఢిల్లీ ఏరియాకి వెళ్ళరే, మంచి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మొబిలిటీ ఉంటుంది. మనం కొంచెం నేను చెప్పేది ఏంటంటే బ్యాలెన్స్డ్ గా చూడాలి. మైగ్రెంట్స్ అందరూ ఏదో బీహార్కి వెళ్ళిపోదాం కాదు, కొంచెం వాళ్ళు కూడా మార్పు కావాలి. ఎలాంటి మార్పు కావాలి? నితీష్ కుమారే మార్పు అంటున్నారు చాలా మంది. 20 సంవత్సరాలు ఉన్నారు, 15 సంవత్సరాలు కాదు ముఖ్యమంత్రిగా. సో ఇవన్నీ చూస్తే తప్పకుండా ఇది కొంచెం సర్ప్రైజింగ్ థింగ్. తర్వాత ఇందాక ఫ్రెండ్ చెప్పారు, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విశేషంగా చేశారు బీహార్ లో మోడీ గవర్నమెంట్. రోడ్స్ అని, బ్రిడ్జెస్ అని, ఇదని, ఆ ఇన్స్టిట్యూట్ అని, ఈ అవుతున్నాయి, ఇదంతా మనం చూపెట్టుకోవచ్చు అని తర్వాత చేశారు, అని ఫలించింది. ఓ ప్రోగ్రెస్ కనపడింది. లాట్ తేజస్వి యాదవ్ మా వ్యూలో యంగ్ మ్యాన్, ఫ్యూచర్ బ్రహ్మాండమైన ఫ్యూచర్. కొద్దిగా అగ్రెసివ్ గా వచ్చాడేమో, చాలా అగ్రెసివ్ గా కనపడ్డాడు, చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు. 36 ఏళ్ళ మనిషి, అది కుదురుతాదా? అదొకటి. తర్వాత రాహుల్ గాంధీ గారు, అదే మన కాంగ్రెస్ మిత్రుడు ఉంటాడు, ఓట్ చోరీ ఇవన్నీ చేసి మొత్తానికి మైండ్ డైవర్ట్ చేసి పారేశారు బీహార్ నుంచి, నితీష్ కుమార్ నుంచి. అదే ఉపయోగం రాలేదు. నిజంగా ఈ రిజల్ట్స్ కరెక్ట్ అయితే నాకు ఒక మాట చెప్పండి పుల్లారావు గారు, మనం చాలా రాష్ట్రాల ఎలక్షన్ చూస్తున్నాము, రాహుల్ గాంధీ గారు అప్రోచ్ చూస్తున్నాము, ఆయన ఓట్ చోరీ అని దేశం అంతా తిరుగుతున్నాడు. ఆ ఓట్ చోరీని జనం పట్టించుకుంటున్నట్టు కనపట్లేదు, జనం పట్టించుకున్న దాన్ని ఈయన పట్టుకుని వేలాడుతున్నట్టు కనపడతా ఉంది. సో ఇక్కడ బీహార్ లో రాహుల్ గాంధీ మహాగఠబంధన్ కి మైనస్ అయ్యారా, ప్లస్ అయ్యారా? స్ట్రైట్ అవే నేను చాలా సారీగా చెప్తున్నా, ఆయన పాజిటివ్ అవ్వలేదని చెప్తాను. మైనస్ అవుతున్నారని చెప్పండి. పాజిటివ్ అవ్వలేదు. ఆయన ప్రెస్టీజ్ ఈ రిజల్టే వస్తే ఆయన ప్రెస్టీజ్ చాలా దెబ్బతింటారు దేశవ్యాప్తంగా. ఉత్తరప్రదేశ్ లో దగ్గర రానివ్వరు, ఇంకా మా ఇండియా అలయన్స్ లో కూడా ఇది చాలా అనవసరం అని చాలా క్రిటిసిజం వస్తాయి. ఎందుకంటే ఆయన ఒక్కసారి మీరు ఇదే ముందు రామ్మోహన్ గారు, రాహుల్ గాంధీ మహాగఠబంధన్ కి ప్లస్ అయ్యారా, మైనస్ అయ్యారా? లక్షల్లో నేను మొత్తం బీహార్ గురించి చెప్తాను. ఎంప్లాయ్మెంట్ కానీ, మిస్టర్ ప్రశాంత్ కిషోర్ గురించి కానీ, రాహుల్ గాంధీ గురించి కానీ. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఇండస్ట్రీస్ వెళ్ళి చూడండి, మనకి సౌత్ కి నార్త్ కి మెయిన్ డిఫరెన్స్ ఇస్ లా అండ్ ఆర్డర్. పీపుల్ వాంట్ దేర్ మెయిన్ ఏంటంటే అక్కడ లా అండ్ ఆర్డర్ బాగుండాలి. డెవలప్మెంట్ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అవ్వచ్చు. కానీ అక్కడ ఎందుకంటే అక్కడ పాపులేషన్ ఎక్కువ, ల్యాండ్ హోల్డింగ్ చాలా తక్కువ, చాలా చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటాయి. ఒక్కొక్కరు మనకు 1/4 ఎకరం 1/2 ఎకరం ఒక మెయిన్ ల్యాండ్ హోల్డింగ్స్ అంతా మిగతా కమ్యూనిటీస్ దగ్గర, బాగా రిచ్ పీపుల్ దగ్గర ఉన్నాయి. సో ల్యాండ్ రిఫార్మ్స్ జరిగినా గానీ అక్కడంతా హోల్డింగ్స్ మాత్రం వాళ్ళ చేతుల్లో ఉంది. అక్కడ ఇండస్ట్రీ పెట్టామనుకోండి, మెయిన్ ప్రాబ్లమ్ ఇది లా అండ్ ఆర్డర్. రేపు ఎవరో ఒక డాన్ వెళ్తాడు, ఎంతో అడుగుతాడు, ఇంకోవాడు వెళ్తాడు, ఎంత అడుగుతాడు, ఇంకోవాడు వెళ్తాడు, ఇక్కడ ఎంత అడుగుతాడు. అందుకని మన సౌత్ కల్చర్కి అక్కడికి మెయిన్ దే హ్యావ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. ప్రజలు ఎందుకు భయపడుతున్నారంటే, ఒకవేళ దాన్ని మళ్ళీ మనం ఇంకా పాత గవర్నమెంట్ మనం తీసుకొచ్చామంటే ఎలా ఉంటుంది? అంటే ప్రజలు ఇంకా ఆ నైట్ మేర్ నుంచి బయటపడలేదా? దాన్ని ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారా పీడకలని? మీరు ఎప్పుడైనా బీహార్ వెళ్ళారా? నేను వెళ్ళలేదు కానీ విన్నానండి. వెళ్ళలేదు. ఒకసారి బీహార్ వెళ్తే మీకు సాయంత్రం అయిన తర్వాత మనం విలేజ్ వెళ్ళాలంటే భయపడతాం. అంటే లాస్ట్ 5 ఇయర్స్ ఇప్పుడు మీరు కూర్చున్న దగ్గర అదే చూసాంగా. 19 to 24 చెప్తారు. విలేజెస్ కూడా ఇప్పుడు కూడా 7 అంటే ఇప్పుడు పర్లేదు. అంతమంది ఇప్పుడంటే కొన్ని విలేజెస్, కొన్ని ఏరియాస్ లో మనం 7 తర్వాత ఇట్ ఈస్ నాట్ సేఫ్. పీపుల్ సే లోకల్స్ అంటే మనం బయట నుంచి 7 తర్వాత వెళ్ళటం మంచిది కాదు. నేను కూడా వెళ్దాం పదండి. ఇంకా ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ అందాం. ప్రశాంత్ ఎవరైనా సేనాపతి అన్నప్పుడు సేనాపతి ముందు వెళ్తాడు, సోల్జర్స్ వెనక్కి తీసుకెళ్తాడు, ముందెళ్ళి ఫైట్ చేస్తాడు. అతనేంటి, నేను పోటీ చేయను, మీరు పోటీ చేయని నేను అనుకుంటాను. అక్కడే చాలా కీలక. మీరు అన్న పాయింట్ దగ్గర అందరికి డౌట్స్ వస్తున్నాయి. ఈయన బీజేపీ తరఫున కోవర్ట్ ఆపరేషన్ ఏమైనా చేశాడా, 1-2% లాగినా కూడా మహాగఠబంధన్ కి డెంట్ పడినట్టే కదా అనేది ఒక చర్చ ఉంది. మీ అబ్జర్వేషన్ ఏంటి ప్రశాంత్ కిషోర్ దీని మీద? అది దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ అండ్ ఇంపాక్ట్ ఈజ్ నథింగ్. హీ మే గెట్ 2-3% ఓట్స్. కానీ యంగ్ జనరేషన్ ఓన్లీ మేము తిరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 200 మెంబర్స్ కలిసాం. 200 మెంబర్స్ కలిస్తే ఆన్ అన్ యావరేజ్ ఒక 4-5 పీపుల్ ఓన్లీ ప్రిఫర్డ్ ప్రశాంత్ కిషోర్. ఓకే, అంటే వెరీ నామినల్ ఇంపాక్ట్. అంతే.
అంతే. కొన్ని అయ్యి ఉండొచ్చు, కొన్ని డిస్ట్రిక్ట్లో యంగ్ జనరేషన్ లో ఉంది అది, ఓన్లీ యంగ్ జనరేషన్, నో వన్ ఎల్స్. దాన్ని ఆయన పోటీ చేస్తుంటే ఇంకా ఇంపాక్ట్ కొంచెం ఎక్కువ ఉండేదేమో మరి. ఇంకోటి దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో, ఇక్కడ మేము టీవీ మీద చెప్పలేము. దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో పీపుల్ డిస్కస్ అబౌట్ సీట్ అలాట్మెంట్. ఓకే, సో అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయంటే సీట్ అలాట్మెంట్ లో చెప్తూ ఉంటారు, మరి ఎంతవరకు నిజమో ఏమో. అది కూడా ఇంపాక్ట్ చేసింది. ప్రశాంత్ కిషోర్ అతను కంటెస్ట్ చేసి ఉంది. ఏంటి సీట్లు అమ్ముకున్నాడనా? సీట్లు అమ్ముకున్నాడనా? ఏమో జనాలు ఏదో రకరకాలు చెప్తూ ఉంటారు. అదేనండి, జనం అనుకునేది మనం చూసామే. ఏమి జనం అనుకునే చర్చ అదేనా? సీట్లు అమ్ముకున్నాడు ప్రశాంత్ కిషోర్ అంటున్నారా? మీరు టీవీ వాళ్ళు ఎన్నో చెప్తారు కానీ మాకు తెలియదు సార్. మీరు కొన్ని విషయాలు చెప్పలేను, సీట్స్ విషయంలో ఏదో చర్చ జరుగుతుందని మీరు అన్నదాన్ని నేను అలా అనుకుంటున్నాను. నేను అలాంటి చర్చ ఉందా అనుకోవచ్చు. అది ఇంకోటి, అంతగాని ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ ఏం లేదు. నేను అదే చెప్తున్నాను చూడండి, నార్త్ ఇండియాలో ఫస్ట్ ఈజ్ లా అండ్ ఆర్డర్, దెన్ డెవలప్మెంట్. కరెక్ట్ కరెక్ట్, మన ఆంధ్రాలో సౌత్ ఇండియాలో డెవలప్మెంట్ ఫస్ట్, లా అండ్ ఆర్డర్ మనకి అంత ప్రాబ్లం ఉంది. అందుకని ప్రజలు అక్కడ సరే వాళ్ళకి. ఇప్పుడు ఒక విషయం మీరు చెప్పారు, 15 ఏళ్ల క్రితం నాటి ఆ పీడకలల్ని ప్రజలు మర్చిపోదలుచుకోలేదు, అందుకనే అలాంటి రోజులు మళ్ళీ రావద్దనే పదే నితీష్ కి పట్టం కడతాను మీరు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు అలా అనుకుంటే బాగుంటుంది. అన్ని రాష్ట్రాలు దాన్ని ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ ఆలోచనలు పెట్టుకొని ఫ్యూచర్ ఆలోచించుకుంటే బాగుంటుంది. దయాకర్ గారు, ఇది నిజానికి బీహార్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, ఖచ్చితంగా ఈసారి గెలుస్తామని అనుకున్నారు కదా. సో మరి ఎందుకో రాహుల్ గాంధీ గారు రాంగ్ బటన్ నొక్కుతున్నారేమో అన్ని రాష్ట్రాల్లో, ఈ ఓట్ చోర్ అని జనం పట్టించుకోందని అని. అది ఏంటో చూద్దాం. ఎందుకు బీహార్ కూడా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకి ఇస్తున్నా అనేది మీ ఒపీనియన్ తీసుకున్న దయాకర్ గారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఏమో ఓకే, ఎగ్జిట్ పోల్స్ చాలా ఆనందాన్ని, మీ కృషికి తగ్గట్టుగా ఒక గుర్తింపుని ఇస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. వన్ సైడెడ్ గా మీకు విజయాన్ని కట్టబెడుతున్నాయి. దయాకర్ గారు ఉన్నారా? యా, అది బాగుంది. బట్ బీహార్కి వచ్చేసరికి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ వస్తోంది. ఎందుకు అలా? పైగా రాహుల్ గాంధీకి ఇది పదే వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బల్లా కనబడుతున్నాయి. బీహార్ కూడా మరొక ఎదురు దెబ్బే అనుకోవచ్చేమో. సో మీకేమో విశ్లేషణ ఏంటి బీహార్ ఎగ్జిట్ పోల్స్ మీద? వీళ్ళిద్దరు వాళ్ళు ఇంతకుముందు చెప్పిన సెఫాలజిస్టులు, ఎనలిస్టులు. రవికుమార్ గారు ఉన్నారు, రామారావు గారు, పాపారావు గారు ఆడేగారు. కాదు దయాకర్ గారు, లేకపోతే వేరేగా చెప్పేది ఉదాయితీ కాదు, ఉంటేనే చెప్పాలని ఉండే. అంటే కాదు, ఎందుకు దయాకర్ అడిగాయంటే పుల్లారావు గారు రాహుల్ గాంధీ మైనస్ అవుతున్నాడు అక్కడ అనేది ఒక మాట అన్నారు. రామ్మోహన్ గారు డెవలప్మెంట్ బాగా ఉంది అని. మనోళ్ళు సెఫాలజిస్ట్ చేసుకుని వచ్చింది కదా వాళ్ళని నేను అనేది. చెప్పు. ఇప్పుడు రాజకీయంలో బీహార్ ఒక పెద్ద జంక్షన్ ఇప్పుడు భారతదేశ రాజకీయాల్లో. అవును, గెలిస్తే కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది దేశంలో, ఓడితే కూడా విన్ అవుతుంది. అది విన్ విన్ సిచ్యువేషన్. ఒక ముసలి నక్క ఎవరు? లాలూ ప్రసాద్. ఎవరు మరి? అంటే నువ్వు మామూలుగా నీకు లాలూ ప్రసాద్ యాదవ్ అంటే కోపం కాబట్టి అంటావు, కానీ ఒక అవకాశవాదిగా ఉన్న నితీష్ కుమార్ కు బీహార్ పేరు పట్టం కడుతుందని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం ఎంత విడ్డూరం అంటే, 20 నెలలు దాటని తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకం వస్తుందని చెబుతున్న ఈ సోకాల్డ్ సెఫాలజిస్టులు 3 సార్లు కాదు 5 సార్లు అయ్యి మోడీ అనేటోడు మొత్తానికే మొదలాడిపోతున్న క్రమంలో బీహార్ లో గెలవడం అనేది సాధ్యము అని చెప్తున్నప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మోదీకి ఉండదు, నితీష్ కుమార్కి ఉండదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం. రేపు ఇది బీహార్ రేపు దేశానికి మూలం. బీహార్ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి? సరే, నేను ఇవన్నీ మాట్లాడే బాంబ్ బ్లాస్ట్ గురించి ఇదంతా ఎందుకు, ఎన్నికల ముందే జరుగుతాయి, ఇవన్నీ మాట్లాడను. కానీ సోకాల్డ్ ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక ఏవైతే ప్రకటనలు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ బీహార్ లో బాగుంది పరిపాలన, బీహార్ లో ఇంకా బాగుందని చెప్పడానికి చేసే ప్రయత్నాన్ని నేను నమ్మా. బీహార్
అధ్వాన్నంగా ఉన్నది కాబట్టి ఆ జనసూరజ్ అని ఆ పీకే అని పీకే టోడు వచ్చింది. ఆ పీకే గారు కూడా అమ్ముడు పోయేటోడు అని తెలిసింది మాకు. నేను చంపారంతో పాటు 2-3 జిల్లాల ఇన్ఛార్జీలు నేను చర్చ నడుస్తుంది. ఆ చర్చ బీజేపీ నేను గతంలో కూడా చెప్పినా. ఎవరు ఆయన పేరు మన కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడు కూడా ఒక పార్టీకి కోవర్ట్ గానో ఒక పార్టీకి ఏమంటాము అనుసంధానంగానో ఉన్నోడు బతకడు. ఎందుకంటే నాకు ఈడనే అటు ఇటు చేసినోడు గటు పోయినా కూడా అట్నే చేస్తాడని కొట్టేస్తాడు. జనస్వరాజ్య పార్టీ కూడా గంతే. ఎనలిజం చేస్తేనో సెఫాలిజం చేస్తేనో లేకపోతే దేశ అస్తిత్వం తెలుస్తున్నో కాదు, రాజకీయంలో రాజనీతిలో ఓట్ చోర్ అనే దాన్ని ప్రజలు పట్టించుకుంటలేరని చెప్పే ప్రయత్నం చేస్తుంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఇబ్బంది కాదు, నేను కూడా అదే అంటున్నా. ఓట్ చోర్ అని పెట్టి ఆయన ఎంత శ్రమ పడుతున్నాడో అది జనంలో ఎందుకు వెళ్ళడం లేదు అనేది. ఎందుకు వస్తారు బ్రదర్? అంతమంది 1000 మంది 1,00,000 మంది ఎందుకు వస్తారు? ఓట్ మేనేజ్మెంట్ కాదు, అది పోల్ మేనేజ్మెంట్ కాదు. రేపు మంచి ఏ తీర్పు వచ్చినా దాన్ని స్వాగతిస్తుంది కాంగ్రెస్. అది వేరే విషయంలే. ఎందుకంటే ఓడిపోయిన దగ్గర ప్రశ్నించినాం, గెలిచిన దగ్గర కూడా ప్రశ్నించినాం. ఎక్కడ? కర్ణాటక. మా ఎంపీ గెలిచిన దగ్గర, మా ఎమ్మెల్యే ఓడిపోయిన దగ్గర, ఇట్లా వివిధ రకాలు. కానీ పొలిటికల్ స్టేట్మెంట్ ఎందుకు నేను ఇంత హార్డ్ గా ఇస్తున్నా అంటే, దేశం మొత్తం వెలిగిపోతుంది, దేశం చాలా సౌభాగ్యంగా ఉంది, అసలు మోడీ పాలనలో సుభిక్షంగా ఉందని చెప్తున్న వాళ్ళకు అయితే తెలివి తక్కువలన్నా కావాలి, లేకపోతే మోడీ భక్తులన్నా కావాలి. అయితే నీకు అనుకూలంగా మాట్లాడితేనేమో మేధావులు, లేకపోతే తెలివి తక్కువ. అరే అనుకూలంగా కాదు బ్రదర్. ఐఎమ్ జస్ట్ టుడే ఐఎమ్ ది కాంగ్రెస్ ఫెలో. ఆఫ్ కోర్స్ వాట్ ఐఎమ్ ప్రీవియస్. భారత రాజ్యాంగం ఏ విధంగా ఉంది, నడుస్తున్న తీరేంది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద చెప్పులు వేస్తే పట్టించుకోని పరిస్థితి. ఇలా ఎవరండి? అమిత్ షా అనేటువంటి ది స్ట్రాంగెస్ట్ హోమ్ మినిస్టర్ ఇన్ ఇండియా కదా, ఆఫ్టర్ మిస్టర్ ఎవరు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత గుజరాత్ ఆత్మతో. ఎట్లా జరుగుతున్నాయి భయ్ ఇవన్నీ? ఎందుకు పుల్వామా జరుగుతుంది? ఎవరు చెప్పారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత స్ట్రాంగెస్ట్ వాళ్ళు చెప్పుకోలేదు, మీరు అనుకుంటున్నారా? ఆఫ్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వన్ అండ్ ఓన్లీ మిస్టర్ అమిత్ షా. నీకు ఎన్ని స్టేట్మెంట్ చూపిస్తాను నేను. ఎవరన్నారా? కాబట్టి సరే అది సమస్య కాదు. కానీ సంగతిలో అనడా ఏమి ఎప్పుడైనా? అరే వాళ్ళు మొత్తం పోస్టర్లు పెడుతుంటే నువ్వు ఏం చూస్తున్నావు? నాకు అర్థం కాదు. కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ నాటి రెజిమ్ కి ఇప్పటికీ సంబంధం లేదు కదా అసలు. కాదు అప్పుడు జాతీయోద్యమము లేకపోతే రాష్ట్ర దేశ విభజన ఇవి ఉన్నాయి తప్ప ఉగ్రవాదులు ఇవి లేవు కదా. ఇప్పుడు అలా కాదు కదా, ఎక్కడ పడితే అక్కడ అవే ఉండే. నేనేమంటున్నా, వాళ్ళు పెట్టిన పోస్టర్లు బట్టి నీకు చెప్తున్నా. సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అత్యంత ప్రభావవంతమైన హోమ్ మినిస్టర్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటున్నారు. ఇలాంటి క్రమంలో వాట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది సర్దార్ వల్లభాయ్ పటేల్? వాట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది మిస్టర్ అమిత్ షా? ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసిన వాళ్ళను మీరు ఇలా దేవుడుగా మొక్కుకున్నారు. అదే ఆయన అంశాన్ని చెప్పుకుంటున్న అమిత్ షా నేతృత్వంలో ఇలా ఢిల్లీ వణుకుతున్నది. కానీ మై సజెషన్ నేను అన్నాను, మీకు సజెషన్ ఇచ్చే ఇది పరిస్థితి కాదు. కానీ నేనేమంటానంటే, మీరు ఈ ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయడము, లేకపోతే ఆర్ఎస్ఎస్ ని ఏదో దేశద్రోహ సంస్థలాగా మాట్లాడము, ఇట్లాంటి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ప్రజలు ఇష్యూ చేసుకోవట్లేదు. ఫర్ లాస్ట్ 3 ఎలక్షన్స్ మీ వాళ్ళు తమ్మినేలు అదే పెడతారు. మీకు సంస్థ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అమిత్ షా ఎవరనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు అంటున్నదాన్ని వాళ్ళకే చెప్తున్నా. కానీ ఈ రోజు జరుగుతున్న ఏదైతే చర్చలు ఉన్నాయో వాటిలో ఓట్ చోర్ జరుగుతట్లేదని చెప్పని ఇప్పుడు మన ప్యానలిస్ట్ లో ఉన్న బీజేపీ అనుకూలంగా ఉన్న వాళ్ళు, లేకపోతే డెమోక్రసీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు చెప్పమనండి. లేకపోతే రాహుల్ గాంధీ దాన్ని కనీసం జూబ్లీస్ లో కూడా ఓట్లు మాయమని అంటున్నారు. మరి అది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేయించాడని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అక్కడ కూడా మాయమవుతున్నాం అంటే ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కదా.
పొరపాట్లు అవి ఉండవచ్చు కానీ అది సుదర్శన్ రెడ్డి గారు చెబుతూలే. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేరు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వేరు. సుదర్శన్ రెడ్డి గారి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఈరోజు బీజేపీ కంప్లైంట్ చేసినా, బీఆర్ఎస్ కంప్లైంట్ చేసినా, నేను కంప్లైంట్ చేసినా ఎవరు కంప్లైంట్ చేయాలి? సుదర్శన్ రెడ్డి గారికి ఇస్తాము. మరి సుదర్శన్ రెడ్డి గారే ఓట్ చోరీ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? నేను ఇలా మా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దానికి 9 గారు ఉన్నారు. మీరు కంప్లైంట్ చేసి ఇక్కడికో ఈ స్థానిక ఎన్నికల్లో స్టేట్ కండక్ట్ చేసే ఎన్నికల్లో వారు బాధ్యులు అని చెప్పి వారు నిర్ణయం తీసుకోకపోతే మేము బాధ్యత వహిస్తాం. కానీ ఒక్కటి మిత్రం గుర్తు పెట్టుకోండి, ఇవాళ మీరు ఫైనల్ గా ఏమంటావు? బీహార్ లో అవకాశం ఉందంటారా? ఐఎమ్ కంక్లూడింగ్. ఎగ్జిట్ పోల్స్ వచ్చినా, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయినా, నేనేం చెప్పిన మొదట నేను స్టేట్మెంట్ ఇచ్చిన విన్ విన్ సిచ్యువేషన్. కాంగ్రెస్ మీన్స్ నేను కాంగ్రెసే అంటున్నా, ఎవరిని తేజస్విని కూడా వాళ్ళు ఆర్జేడీ కావచ్చు వాటెవర్, కాంగ్రెస్ బలపరిచిన ఈ రోజు ఏదైతే కూటమి ఉందో అది ఓడినా గెలిపే, గెలిచినా గెలిపే. ఇది మూలం, గుర్తుపెట్టుకో. ఇది మూలం. పడిపోతున్న మోడీని లేపడానికి చేస్తున్న ప్రయత్నాల్లో వాళ్ళు సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది మనం చెప్తుంటాం. రైట్. మనతో పాపారావు గారు జాయిన్ అయ్యారు, విశ్లేషకులు. పాపారావు గారు నమస్తే అండి. బీహార్ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి అక్కడ ఎన్డీఏ గెలుస్తోంది, ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది, మరోసారి నితీష్ ముఖ్యమంత్రి అవుతాడని కదా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. దయాకర్ గారేమో అక్కడ ఓడిపోయినా, అక్కడ గెలిచినా గెలిపే ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి, అక్కడ ఓడిపోయినా ఇండియాలో కాంగ్రెస్ పార్టీ గెలిపే వచ్చే ఎలక్షన్ నాటికని దయాకర్ గారి ఆశాభావము, విశ్లేషణ, ధీమానో నాకు తెలియదు. సో మీకేమనిపిస్తుంది ఈ ఎగ్జిట్ పోల్స్ బీహార్ కి సంబంధించి? అంటే ఒకటి దయాకర్ ఫిలాసఫీ నాకు అర్థం కాలేదు, అది మాత్రం నిజం. ఫస్ట్ రెండోది అది ఫిలాసఫీనే, కరెక్టే. అదే ఫిలాసఫీ నాకు ఎప్పుడు అర్థం కాదు. తర్వాత ఇక్కడ ఒకటి ఏంటంటే ఇన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, నేనేం వాటిని కొట్టిపారేయటల్లా, అవకాశం ఉంది అలా జరగటానికి. కానీ నేను కొంచెం స్టాండర్డ్ గా తీసుకునేది ప్రదీప్ గుప్తా అని చెప్పి మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలిసిందే, యాక్సిస్ మై ఇండియా. అవును, అది కొంత రిలయబుల్ ఎగ్జిట్ పోల్. అది వచ్చిందో లేదో నేను చూడలేదు, అది వస్తే కనుక కొంత లేట్ గా ఇస్తున్నాడు. అతను చేయలేదండి, ఇవ్వలేదు. ఎందుకంటే పోయినసారి ఆయన సారీ చెప్పాడు ప్రజలకి, నేను చేసిన సర్వే తప్పైంది అని సారీ చెప్పాడు. ఈసారి అతన్ని రాలేదు రిపోర్ట్. మరి సారీ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఏదో సర్వే చేశాడు, అది కరెక్ట్ అయింది. సారీ ఎలక్షన్ చెప్పాడు, అది రవి చెప్పాలి. రవికి నువ్వు ఐడియా ఉంటుంది, అది నాకు తెలిసి. అయితే సారీ చెప్పినాక ఆయన మళ్ళీ చేయలేదు. ఎనీవే మీరు చెప్పండి. ఓకే, యా. సరే, ఇప్పుడు దీన్ని పక్కన పెడితే ఎగ్జిట్ పోల్స్ ఒకటి ఏంటంటే, నేను మీరు అడిగిన అన్ని ప్రశ్నలు, రాహుల్ గాంధీ గురించి మీరు అడిగారు, మన దయాకర్ కూడా అదే మాట్లాడుతున్నారు. కానీ రాహుల్ గాంధీని వాళ్ళు డిఫెండ్ చేసుకున్నంతగా, అంటే రాహుల్ గాంధీ మేజర్ ఇష్యూ ఎక్కడుందంటే సర్ లాంటివి మాట్లాడతారు, తర్వాత లేకపోతే జనరల్ ఇష్యూస్ చాలా మాట్లాడుతున్నాడు కానీ ఆయన వేగ్ గా ఉంటాయి. ఈ జనాలకి మేజర్ ఇష్యూస్ లాస్ట్ ఎలక్షన్ లో బీజేపీ 240 సీట్లకు ఎందుకు పరిమితం అయిందంటే ఓట్లు పట్టలేకపోతున్నాడు. అదే నిరుద్యోగం మేజర్ గా 240 సీట్లకు బీజేపీ పరిమితం అవడానికి ధరల పెరుగుదల, నిరుద్యోగం, ముఖ్యంగా నిరుద్యోగం ఈ మేజర్ రీజన్స్. బీహార్ లో ఈ పెద్ద ఇష్యూస్. మైగ్రేషన్, ప్రతి 100 ఫ్యామిలీలో 25 ఫ్యామిలీలు మైగ్రేషన్ తాలూకు ఎఫెక్ట్ ఉంది వాటి మీద. సో ఇంత ఎఫెక్ట్ చోట ఆయన అన్ని ఇష్యూస్ వదిలేసి అక్కడ లోకలే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆర్థిక అంశాలు చాలా కీలకమైన అంశాలు అవి వదిలేసి వేగ్ గా విషయాలు మాట్లాడుకుంటూ వెళ్ళటం రాహుల్ గాంధీ తాలూకు మేజర్ ఫెయిల్యూర్. ఎకనామిక్ గా బహుశా నాకు తెలిసి ఆయనకి తెలియకుండా ఉండదు, ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అనేది ఆయన కూడా తెలిసి ఉండాలి నేను అనుకోవటం ఎన్నిసార్లు జరిగిన తర్వాత. కానీ ఆయన ఎకనామిక్ గా ప్రత్యామ్నాయ విధానాలు చెప్పకుండా, బీజేపీ నా విధానాల్లో మేజర్ గా విధానాల్లో పోయి ఎండగట్టకుండా ఎందుకు చేస్తున్నా అంటే బహుశా ఆయన విధానాలు కూడా అయ్యాయి ఉండాలి. ఇది నా డౌట్. ఎందుకంటే ఆయన ప్రత్యామ్నాయ విధానాలు ఏం చెప్పడం లేదు, నాకు ఇది ప్రత్యామ్నాయం ఉంది, నేను ఇది చేస్తాను. అదే నేను అంటున్నా, ఎంతసేపు ఓట్ చోరు లేకపోతే ఆర్ఎస్ఎస్ విధానాలని విమర్శించడము, ఈ రెండింటితోనే వెళ్తున్నారు. కానీ లోకల్ గా ఉండే వాటిని రాహుల్ గాంధీ అందిపుచ్చుకోకపోవడం అనేది అక్కడున్న పొత్తు పెట్టుకున్న స్థానిక ప్రాంతీయ పార్టీకి కూడా మైనస్ అవుతుందనే చర్చ అయితే ఉన్నది. అది సరే, దయాకర్ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఎప్పటి నుంచో కూడా మాట్లాడుతుంది ఏంటంటే రాహుల్ గాంధీ ఫెయిల్యూర్, మేజర్ ఫెయిల్యూర్. ఆయన ప్రత్యామ్నాయ కరెక్ట్. ఆఫ్ కోర్స్ రాహుల్ గాంధీ ప్రతిసారి దేశంలో మార్పు జరగాలి, మంచి లీడర్షిప్ రావాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలని ప్రతి ప్రజాస్వామికవాది కోరుకుంటాడు. అది బీజేపీ కాంగ్రెస్ పక్కన పెడితే బలమైన ప్రతిపక్షం ఉండాలి. అన్ఫార్చునేట్లీ బలమైన ప్రతిపక్షాన్ని మనం ప్రజలు అందుకోలేకపోతున్నారు. దట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్.
బలమైన ప్రతిపక్షం ఎప్పుడైతే ప్రతిపక్షమైన బలమైన ప్రతిపక్షంగా అవ్వాలంటే అది మేజర్ గా జనాల ఎజెండా తన ఎజెండా చేసుకోవాలి. కరెక్ట్. జనాల ఎజెండాల అంశాలు ఏంటి? ఆ విషయంలో కమ్యూనిస్టులు ఫెయిల్ అయ్యారు, కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇక్కడ జనస్వరాజ్ పార్టీ దగ్గరికి వస్తే అది ఓట్లు చేర్చడానికి వచ్చిందనే పార్టీ ఉంటుంది. ఇందాక మీరు చెప్పిన దానిలో ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే జనరల్ దీనిలో బీజేపీకి ఇది మోడస్ ఆపరేండి. ఎప్పుడు చిన్న చితకా పార్టీని చాలా వాటిని అడ్డం పెట్టుకుని ఓట్లు చేయడము అది ఎంఐఎం తో కూడా చేసింది చాలాసార్లు. ఎంఐఎం మీద కూడా అదే ఆరోపణ కదా ఉంది. వేరే రాష్ట్రాల్లో ఎంఐఎం తో కూడా ఇదే రాజకీయం ఉంటుంది. ఇప్పుడు బీహార్ లో కూడా ఉంది కదా, బీహార్ లో కూడా ఎంఐఎం కొంత చేసింది. కాకపోతే ఏంటంటే ఆశ్చర్యకరంగా ఈసారి వాళ్ళు ఇండియా కూటమిలో చేరతానంటే తేజస్వి యాదవ్ అడ్డం పడ్డాడు ఎంఐఎం. బహుశా ఎందుకంటే ఇండియా కూటమిలో ఆయన చేరతానని ఆయన ఉద్యోగం పోయింది. ఇక్కడ ఈ జనసోరస్ పార్టీ వచ్చింది కదా ఉద్యోగం, ఓట్లు చేస్తారు. ఆయన ఉద్యోగం పోయిన తర్వాత బహుశా ఏదైనా కానీ ఏంటంటే ఆయన సరే ఇదేంటంటే వెస్ట్ బెంగాల్ లో ఎంఐఎం తాలూకు చీఫ్ ఆయన గతంలో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఈ పార్టీ సరిగ్గా లేదు, మనం బీజేపీని గెలిపించే పని చేస్తున్నాం అని చెప్పి ఆయన రిజైన్ చేయడం కూడా జరిగింది. ఆయన ఓపెన్ గానే మాట్లాడాడు అప్పుడు. కరెక్ట్. అందుకని ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా బలహీనపడింది ఎంఐఎం, తెలంగాణ కూడా చాలా బలహీనపడింది కేసు లో కూడా. సో ఇది ఒకటి మామూలు మోడస్ ఆపరండి బీజేపీ ఎప్పుడు ఓట్లు తీర్చేది తెలివైన పని చేసుకుంటూ ఉంటుంది. దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు సార్, అది రాజకీయం. ఇది మామూలు రాజకీయంగా అయితే చేసుకుంటారు లేకపోతే కూడుకుంటారు తప్పితే. సరే తర్వాత ఏంటంటే రాహుల్ గాంధీ ఇది కనుక జరిగితే కనుక ఈ ఎలక్షన్ కనుక ఓడిపోవటం అయితే బయట సంగతులు రాహుల్ గాంధీ తర్వాత ఇదేమో కానీ ఇండియా కూటమిలో మేజర్ క్రైసిస్ అది. కరెక్ట్. రైట్. పాపరావు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. పాపరావు గారు సంఘం మీరు విన్నారు కదా ఇప్పుడు దయాకర్ గారు చెప్పింది. ఓడినా మాకు గెలుపు మాదే, గెలిచినా గెలుపు మాదే. అండ్ అమిత్ షా ఇంత స్ట్రాంగ్ మ్యాన్ అయి ఉండి కూడా వాళ్ళు మీరు చెప్పుకున్నట్టుగా ఐ మీన్ మీరు ఎప్పుడు చెప్పారు మరి అక్కడ పోస్టర్ ఉంది అని తను వల్లభాయ్ పటేల్ కంటే స్ట్రాంగ్ అని ఆయనతో ఈక్వల్ అని మేము ఆయన గౌరవిస్తాం కాబట్టి అంత ఈక్వల్ అని ఎప్పుడు అననియర్ కూడా మా వాళ్ళు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంత స్ట్రాంగ్ అని ఆయనతో ఈక్వల్ అని ఎప్పుడు చెప్పనియరు కూడా మేము అననియర్ కూడా ఎవరు కూడా అననియరు. అది ఇక అన్న ఏదో ఇద్దరు సెఫాలజిస్టులు నెగిటివ్ చెప్పేసరికి అన్న దగ్గర కోపం వచ్చింది ఆ మాట అన్నాడు. లాస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. పాపారావు సార్ కానీ లేకపోతే ఇంతకు మీ డిస్కషన్లో కూడా చెప్పినాను ఎంఐఎం సార్ 243 సీట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ మొత్తం. 243 సీట్స్లో 25 సీట్లలో మాత్రమే ఎంఐఎం పోటీ చేసింది. మొత్తం కాదు, 100 సీట్లు కూడా కాదు, 60-70 సీట్లు కూడా కాదు. దాని ఎఫెక్ట్ 25 సీట్లలో ఉంటుంది. 243 సీట్స్ కి దాన్ని అప్లై చేస్తారు. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉంటుంది అక్కడ చేపిస్తారు. ఈ స్ట్రాటజీ తప్పేం లేదండి, తప్పు లేకుండా కూడా పోవచ్చు పొలిటికల్ దీంట్లో. పార్టీకి మీరు పార్టీ అధ్యక్షుడు పోటీ చేయకుండా ఉంటాడు ఎక్కడైనా సార్. ఆయన గోల్ లాంగ్ పెట్టుకున్నట్టున్నాడు. ఫస్ట్ ఎలక్షన్ వెంటనే ఇమీడియట్ వచ్చిన ఎలక్షన్ కాబట్టి ఆయన స్ట్రాటజీ ఏమైనా ఉండొచ్చు. ఆయన బహుశా బీజేపీ 2 సీట్స్ నుంచి రావడానికి ఎంత టైం పట్టిందో చూసుకుని అట్లా ఆయన చేసి ఉండొచ్చు. నేను ఆయన గురించి ఎక్కువ చెప్పలేను. కానీ పాపారావు సార్ పదే ఎంఐఎం గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. 25 సీట్లు మాత్రమే పోటీ చేస్తుంది. ఆ 243 సీట్లలో 25 సీట్లను తీసుకుని మొత్తం రాష్ట్రమంతా ఆయన ప్రభావం చూపించి ఓటు చీలుస్తున్నాడని, ముస్లిం ఓటు డైవర్ట్ చేస్తున్నాడని, బీజేపీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడడానికి ఏమాత్రం లాజిక్ లేదు సార్ అక్కడ. అది ఒకవేళ మీరు అన్నట్టు 60-70 సీట్లు, అట్లీస్ట్ 60-70 సీట్లు సార్. బీహార్లో కేవలం 25 సీట్లలో ముస్లింస్ లేరు సార్. దాదాపు ఒక 90 సీట్లలో 90 సీట్లు 1-2 కాదు 90 పైన ఉంటాయి. 90 సీట్లలో వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ లెవెల్లో ఉన్నటువంటి కాన్సెన్సెస్ ఉన్నాయి సార్ అక్కడ. సో అట్లాంటి ఇప్పుడు బీజేపీ అండ్ జేడీయూ మహాగఠబంధన్ ఎన్డీఏ నితీష్ కుమార్ గారు తక్కువ సీట్లు నితీష్ కుమార్ గారు పోటీ చేస్తున్నా కూడా, బీజేపీ ఎక్కువ సీట్లో పోటీ చేస్తున్నా కూడా నితీష్ కుమార్ నే సీఎం క్యాండిడేట్ గా ప్రకటించారు. చాలా మిత్రధర్మాన్ని పాటించారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇందులో సూర్యచంద్రులు ఎవరు అనేది నాకు కావాలా. మోడీ గారి ఇది చరిష్మా ఈయనకు ఉపయోగపడుతుందా నితీష్ కుమార్ కి బీహార్ లో, నాట్ ఇన్ కంట్రీ. నితీష్ కుమార్ గారి చరిష్మా బీజేపీకి ఉపయోగపడుతుందా అనే దాని మీద మాత్రం కొంత ఆసక్తికరమైన. నేనేమంటే దానికి బీహార్ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు సార్. వీళ్ళిద్దరు కలిసి మోడీ గారు నితీష్ కుమార్ గారు ఇద్దరు కలవడం వల్ల, కేంద్రంలో రాష్ట్రంలో ఇద్దరు కలిసి ఉండడం వల్ల వాళ్ళకి ఆ డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తారు సార్. ఇంతకు ఫస్ట్ లో రవికుమార్ సార్ సెఫాలిస్ట్ గా మాట్లాడినప్పుడు కూడా ఆయన డెవలప్మెంట్ గురించి చెప్పారు. అది ఒక 15 ఏళ్లలో ఏళ్ళ కింద ఎట్లుండే, 15 ఏళ్ల తర్వాత ఈరోజు ఎట్లుంది అనేది ఆయన చెప్పారు. రోడ్స్ కావచ్చు, వేరే ఇన్ఫ్రా కావచ్చు. ఈవెన్ పాపారావు గారు ఎప్పటికీ మోడీ గారు వ్యతిరేకిస్తారు, సరే పుల్లారావు గారు ఎప్పుడు వ్యతిరేకిస్తారు మోడీ గారిని. అట్లాంటి ఆయన కూడా అక్కడ డెవలప్మెంట్ ని ఉంది అని చెప్పారు. ఆయన అక్కడ ఉన్నది సార్, వాస్తవం అది ఉన్నది. అట్ ది సేమ్ టైం ఉపాధి లేదని అదే మాట్లాడుతుంది సార్. బీహార్ జనాభా 14 కోట్లు సార్. 14 కోట్ల మందికి మనం పూర్తి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? 14 కోట్ల జనాభా అక్కడ 13,78,00,000 జనాభా మొత్తం అది. తర్వాత
3 కోట్ల కుటుంబాలు ఉంటాయి. ఈవెన్ ఈ రోజు తేజస్వి చెప్పినా కూడా ఇంటికి వద్ద 3 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 3 కోట్ల ఉద్యోగాలు వెంటనే ఈయన ఎక్కడి నుంచి చేయగలుగుతారు? ఎట్లా చేయగలుగుతారు? ఎట్లా సాధ్యమవుతుంది? కాకపోతే ఉపాధి కల్పన చేస్తే మాత్రం సాధ్యమవుతుంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి తర్వాత నితీష్ కుమార్ ఆ విషయంలో ప్రయత్నం చేస్తున్నాడు సార్, 100% చేస్తున్నాడు ఆయన. కాకపోతే మీరు అన్నట్టు ఒకటేసారి ఇవ్వలేడు, దాని టైం పడుతుంది. ఇండైరెక్ట్ గా స్వయం ఉపాధి పెంచాలా, లేకపోతే మీరు కంపెనీస్ ఎక్కువ రావాలా. కంపెనీస్ ఎక్కువ రావాలంటే అంతకు ముందు ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఎఫెక్ట్ అంత ఈజీగా పోదు. ఇమ్మీడియట్ గా 1 year 2 year లో పోయేటువంటి పరిస్థితులు క్రమక్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు వస్తున్నాయి కంపెనీస్, కానీ ఒక 5-6 ఏళ్ల నుంచి ఈ కంపెనీస్ అక్కడ పెరుగుతున్నాయి. కాబట్టి ఉపాధి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ బీజేపీ ఎన్డీఏ చెప్పింది కూడా ఉపాధి కల్పన అని చెప్పారు. 1 కోటి ఉద్యోగాల ఉపాధి కల్పన అని చెప్పారు. 1 కోటి ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారని చెప్పలే. బట్ తేజస్వి సూర్య 3 కోటి ఉద్యోగాలు ఇస్తాను, ఇంటికో ఉద్యోగం ఇస్తాను. జనం నమ్మలేదు దాన్ని. రెండో సార్ చాలా హామీలు ఇచ్చారులే, చాలా హామీలు నమ్మలేదు. నమ్మే విధంగా ఉన్న వాటికి నమ్మారు, నమ్మలేని పరిస్థితులు ఉన్న నమ్మలేదు. తేజస్వి యాదవ్ చెప్పిన వాటికి వాళ్ళు నమ్మలేదు. మొదటి. రెండోది భారతదేశం అంతటా కూడా ఈరోజు బీహార్ కార్మికులు ఉన్న మాట వాస్తవం, మన తెలంగాణలో ఉన్న మాట వాస్తవం. సరే మన దగ్గర ఉన్న వాళ్ళని మీరు చూస్తున్నారు, ఇంతకుముందు వారు చెప్పినా లేకపోతే మీరు చెప్పినా స్కిల్డ్ లేబర్ వాళ్ళు మన కన్స్ట్రక్షన్ దాంట్లో స్కిల్డ్ లేబర్ సార్ వాళ్ళు. మీరు దాని వలస కూలీలుగా కాకుండా వాళ్ళు వలస ఎంప్లాయీస్ ఎందుకు అనుకో. మనం ఇప్పుడు అమెరికా పోతే మనం కోటీశ్వరు కావడానికి పోయినారన్నారు మీరు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికంటే మంచి ఉపాధి ఉన్నప్పుడు ఇక్కడ ఉండడం తప్పే ఉందన్నా. ఉపాధి ఉండడం వల్ల ఉపాధి మన మహబూబ్ నగర్ లేబర్ కి బీహార్ లేబర్ కి మీరు సేమ్ పోల్చదు. మహబూబ్ నగర్ వాళ్ళు కేవలం స్కిల్డ్ లేబర్ సార్. నిజమే, ఉపాధి ఉన్నది కాబట్టి ఇక్కడ ఉండడంలో తప్పే ఉంది అని మీరు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. ఆ ఉపాధి అక్కడ లేక ఇక్కడికి వస్తున్న 75 లక్షల మంది అండి. మనం మహబూబ్ నగర్ నుంచి ఒక 40-30 వేల మంది వెళ్తేనే మనం వలస జిల్లాగా దానికి మనం బాధపడుతూ ఉంటాం. అలాంటిది 75 లక్షల మంది. ఇన్ఫ్రా ఎక్కడ పెరుగుతుందో అక్కడికి వస్తున్నారు. వాస్తవం ఇది స్కిల్డ్ లేబర్ కాబట్టి అక్కడికన్నా మంచిది ఉంది, ఇక్కడికి వస్తున్నారు. కానీ నేనేమంటాను, వాళ్ళ లేబర్ మామూలు కూలీలు మామూలు వలస కూలీలుగా కాకుండా వాళ్ళు స్కిల్ లేబర్ అక్కడికంటే మంచి ఉపాధి దొరుకుతుంది. అక్కడ దొరకాలనడంలో వాస్తవమే. కాబట్టి దానికి ఇన్ఫ్రా పెరగాల, కంపెనీస్ రావాలి, కొంచెం టైం పడుతుంది. ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. ప్రజలు అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ని చూసి పాజిటివ్ గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. రైట్, చూద్దాం. ఇప్పుడు వారు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూస్తేనైతే బీహార్ కి సంబంధించి క్లియర్ గా ఎన్డీఏ కూటమి వస్తుంది అనే ఇది ఉంది. మహాగఠబంధన్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అవి మారాలని కోరుకుంటున్నాయి. మారతాయనే ఇది లేకపోయినా, ఎందుకంటే అవి మారతాయని చెప్తే ఇక్కడ జూబ్లీస్ కూడా మారాలి. మరి అందుకని అలా కాకుండా ఏం లేదు, రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇప్పుడు ఈ ఓటు చోరీ తీసుకొచ్చారు కదా సార్. సరే దయాకర్ గారు దాని గురించి చాలా ఆవేశంగా చెప్పే ప్రయత్నం చేశారు సార్. ఆయన ఓటు చోరీని ఒకవైపు అంటారు, భారతదేశం అంతా ఎస్ఐఆర్ పెడతామంటే వద్దంటారు. మొదటి. రెండోది ఆయన లాస్ట్ టైం చివరిలో చెప్పినటువంటి హర్యానాలో సార్, హర్యానాలో ఆయన చెప్పినటువంటి అన్ని కూడా అబద్ధమైన విషయం అన్ని మీడియాలో సోషల్ మీడియాలో వచ్చేసింది. ఆయన చెప్పినటువంటి బ్రెజిల్ మోడల్ని తీసుకొచ్చి చెప్పారు సార్. ఆయన ఇక్కడ ఏవేవైతే ఓట్లు చెప్పాడో అక్కడంతా మీడియా సోషల్ మీడియా పోతే అక్కడ లోకల్ వాళ్ళ ఫోటోతో ఉన్నటువంటి ఎపిక్ కార్డ్స్ ఉన్నాయి. మరి ఈయనకి ఎవరో ఎక్కడి నుంచి, ఇక్కడ ఇండియా నుంచి కాదు బయట నుంచి ఎక్కడి నుంచి ఆపరేట్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే బుక్స్ పబ్లిష్ చేసి చూపిస్తున్నాడు. ఆయన చెప్పింది హర్యానాకు సంబంధించి చెప్పిన అన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఒకటే ఇంట్లో 66 ఓట్లు ఉన్నాయన్నాడు ఆయన. హోడల్ గ్రామం, హోడల్ సెగ్మెంట్, అన్ని కూడా ఫెయిల్ అయిపోయింది. 150 బూత్ లో 66 కంబైన్డ్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో 66 ఓట్లు ఉన్నాయి పక్క. వాళ్ళందరూ రెడీ ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత బ్రెజిల్ మోడల్ ది ఫెయిల్ అయిపోయింది. చూద్దాం దయాకర్ గారు విశ్వసిస్తున్నట్టుగా ఒకవేళ బీహార్ లో మేము కూడా అంటున్నాం రోహింగ్యాలు వచ్చి చాలా రాష్ట్రాల్లో ఇక్కడ దొంగ కార్డు సృష్టించే వాళ్ళు తీసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్నారని చెప్తున్నాం. మేము హైదరాబాద్ లో కూడా ఎస్ఐఆర్ లాగా చేయండి అని చెప్తున్నాం. అందుకే దయాకర్ గారు విశ్వసిస్తున్నట్టుగా ఈ ఎలక్షన్ లో బీహార్ కేంద్ర ప్రభుత్వం కామ్గా ఉంటుంది, రోహింగ్యాలను పట్టుకోవాల్సి రాష్ట్ర ప్రభుత్వాలు. మొత్తం వెస్ట్ బెంగాల్ 40 కిలోమీటర్ల సహకరించరు, వాళ్ళు సహకరించరు, వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు. సో ఏమైనా కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి. 14వ తేదీ కరెక్ట్ గా రిజల్ట్ వస్తుంది. దయాకర్ గారు విశ్వసిస్తున్నట్టుగా ఒకవేళ బీహార్ లో మహాగఠబంధన్ ఓడిపోయినా కూడా ఇదే మూలంగా వచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ కే లాభం జరుగుతుంది, ఇది విన్ విన్ అని ఆయన నమ్మకం.
ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే కాంగ్రెస్ ఇంకా నష్టపోతుంది, కనపడకుండా పోతుంది అనే ఇంకొక ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఏమైనా ఈ జూబ్లీ హిల్స్ ఫలితం ఎగ్జిట్ పోల్స్ వచ్చినట్టుగానే జూబ్లీ హిల్స్ ఫలితం కాంగ్రెస్ ఖాతాలో పడితే రాబోయే రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయి, తెలంగాణ రాజకీయాల్లో ఇంకా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. ఏం జరుగుతుంది అనేది మనం 14వ తేదీన పటాపంచలైపోతాయి అన్ని సందేహాలు. చూద్దాం. ఇంతకు సంగప్ గారు అండ్ మల్ల యాదవ్ గారు, పాపారావు గారు, రవికుమార్ గారు, దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్న. అలాగే రామ్మోహన్ గారు అండ్ అదర్స్ కి థ్యాంక్స్ అండి చర్చలో పాల్గొన్నందుకు. పుల్లారావు గారు కూడా. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్ ఆన్ ఎగ్జిట్ పోల్.